Lazarus Anna and also Zion Churches elders ఈ ఆహ్వానం ఇచ్చినందుకు, ఈ అవకాశం ఇచ్చినందుకు. జీవితంలో ఎప్పుడైనా అనుకోని సమయంలో ట్రాజెడీ వచ్చినప్పుడు అండి, సాధారణంగా మనకు చాలా కన్ఫ్యూజన్లో ఉంటాం కాబట్టి ఏం చేయాలో తోచదు. బట్ దేవుని బిడ్డలుగా ద బెస్ట్ థింగ్ టు డూ ఈజ్ టు స్టార్ట్ విత్ సెల్ఫ్ ఎగ్జామినేషన్, కన్ఫెషన్ అండ్ రిఫ్లెక్షన్. ఎందుకంటే మన మనసుల్లో చాలా డిఫరెంట్ ఎమోషన్స్ వస్తూ ఉంటాయి ఇట్లాంటి విచారకరమైన సంఘటనలు జరిగినప్పుడు. అయితే మనం యోబు జీవితంలో కూడా చూసినప్పుడు, వన్ ఆఫ్ ద ఫస్ట్ థింగ్స్ హీ డిడ్ వెన్ హీ వాజ్ షాక్ విత్ దిస్ న్యూస్ ఈజ్ తను ముందు పశ్చాత్తాపడి రిపెంట్ అయ్యి అండ్ తర్వాత ఆయన దేవుని స్తుతించినట్టు కూడా మనం చూస్తాము. సో ఈరోజు ఐ థింక్ ద ఫస్ట్ సెషన్లో మనం చేసిన పని ఏంటంటే, ప్రభువా మాకు ఇప్పటికి కూడా అర్థం కాని విషయాలు చాలా ఉన్నాయి, బాధ ఇంకా ఉన్నది, గాయం ఇంకా ఉన్నది, కానీ దీంట్లో నా పాత్ర ఏమని ఉన్నదా, డిడ్ ఐ నెగ్లెక్ట్ సంథింగ్ అని సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకొని కన్ఫెస్ చేయడం, ఇట్స్ ఎ వండర్ఫుల్ స్టార్ట్. ఐ థింక్ దట్స్ వేర్ మనకు డేవిడ్ రాజ్ కుమార్ అన్న మనకు సహాయం చేసి వాక్యంలో నుండి పరీక్షించుకోవడానికి, పశ్చాత్తాపడానికి, దేవునితో తిరిగి మన యొక్క సంబంధాన్ని బలపరచుకోవడానికి వి స్పెండ్ సమ్ టైమ్ ఇన్ ప్రేయింగ్ అండ్ రిపెంటింగ్ అండ్ కన్ఫెసింగ్. ఈ రెండో సెషన్లో మనము హౌ టు గ్రీవ్ హోప్ఫుల్లీ, నిరీక్షణతో మనోవేదనను ఎదుర్కోవడం, మనోవేదనను నిరీక్షణతో ఎదుర్కోవడం. మనోవేదన అనేది, గ్రీఫ్ అనేది మానవులుగా పుట్టిన ప్రతి ఒక్కరికి వస్తుందండి జీవితంలో. అసలు మనం పుట్టడమే చాలా ఇంట్రెస్టింగ్ థింగ్. ఏంటంటే పుట్టడమే ఏడుస్తూ పుడతాం, తర్వాత జీవితంలో కూడా చాలాసార్లు ఏడుస్తాం, మనం పోయినాక చాలా మందిని ఏడిపించుకుంటూ కూడా పోతాం. ఈ లైఫ్లో ఇంతగానో ఏడుపు ఉన్న వేదన, విచారము, దుఃఖము, దీన్ని హ్యాండిల్ చేయడము మనకు ఎప్పుడు నేర్పియలేదు. మనం కూడా ఎప్పుడు ఆలోచించి అసలు ఏంటిది, వాక్యంలో దీని గురించి బైబిల్ ఏం చెప్తుంది, దేవుడు దీన్ని ఎందుకు అనుమతించినాడు, అండ్ వాట్ కెన్ ఐ లెర్న్ ఫ్రమ్ దిస్ అని చాలా మందికి అంటే దే డోంట్ నో హౌ టు అండర్స్టాండ్ గ్రీఫ్ ఆర్ హౌ టు హ్యాండిల్ గ్రీఫ్ అండ్ హౌ టు కంఫర్ట్ అదర్స్ హూ ఆర్ ఇన్ గ్రీఫ్. ఈరోజు మనము అనేకమైన డిఫరెంట్ చర్చెస్తో నుండి వచ్చిన విశ్వాసులు ఉన్నారు, సొంత ప్రియులను కోల్పోయిన కుటుంబ సభ్యులు కూడా ఈ కాల్లో ఉన్నారు. సో విశ్వాసులుగా మన సొంత ప్రియులను కోల్పోయిన వారిగా నేను 2-3 డిఫరెంట్ అంటే యాంగిల్స్లో నుండి ఈ అంశాన్ని నేను హ్యాండిల్ చేయాలనుకున్నానండి. మెనీ క్రిస్టియన్స్ డూ నాట్ హ్యాండిల్ గ్రీఫ్ వెల్. ఆ మాటకు వస్తే చాలా మందికి కూడా అది మనోవేదనను ఎలా హ్యాండిల్ చేయాలో వాళ్ళకి తెలియదు. ఎవరికైనా సరే, క్రైస్తవులకు ఇంకా ఎక్కువ ఈ విషయంలో అజ్ఞానం ఉండే అవకాశం ఉన్నది. ఎందుకంటే మనకేంటంటే ఒకలాంటి నిరీక్షణ, దేవుడు నాకు తోడుకున్నాడు కదా, బైబిల్ నాకు తోడుకున్నది, పరిశుద్ధాత్మ దేవుడు నాకున్నాడు, నేను దేవుని బిడ్డను, విశ్వాసిని కాబట్టి నాకు బాధ కలగకూడదు, ఒకవేళ బాధ అయినా అది నొప్పి కలగకూడదు అనే కొన్ని తప్పుడు అభిప్రాయాలు, అండర్స్టాండింగ్స్ కొంతమంది క్రైస్తవులు కూడా. అందుకే మెనీ క్రిస్టియన్స్ డూ నాట్ నో హౌ టు హ్యాండిల్ గ్రీఫ్. ఈ మనోవేదనను ఎదుర్కోవడం మనకు తెలియక, మనకే నష్టమైతే ఎట్లా ఎదుర్కోవాలో తెలియదు, వేరే వాళ్ళకైతే వాళ్ళని ఎట్లా ఓదార్చాలో కూడా మనకు తెలియదు. సో వీ డోంట్ అండర్స్టాండ్ గ్రీఫ్. వీ నీడ్ టు లెర్న్ హౌ టు గ్రీవ్ అవర్ సెల్ఫ్స్. అసలు గ్రీఫ్ అంటే ఏంటో మనకు తెలియదు. ఒకవేళ నీకు నష్టమైతే నువ్వు ఎలా ఎదుర్కోవాలో కూడా నీకు తెలియదు. మీ సహోదరుడికి నష్టమైతే వాడిని ఎలా ఓదార్చాలో కూడా మనకు తెలియదు. సో నిజంగా చెప్పాలంటే మనం నేర్చుకోవాల్సింది మస్తున్నది. నేను ఒక 45 minutesలో మీకు కొన్ని నెలలు, సంవత్సరాలు చదువుకునేటువంటి కోర్సులో, అంటే ఒక బిబ్లికల్ కౌన్సిలర్గా వాక్యానుసారంగా మనము మనోవేదనను అర్థం చేసుకొని కొన్ని నేర్చుకోవాల్సిన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు, కొన్ని సంవత్సరాలు చదువుతారండి ఈ అంశం. మనం సంవత్సరాలు చదవక్కర్లే, కానీ కొన్ని విషయాలను మన దృష్టికి తెచ్చుకొని వాక్యానుసారంగా సరైన దృక్పథం కలిగి ఉండాలన్నది నా ఆశ, నా ఉద్దేశం. సో 45 minutesలో ఆల్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఈజ్ ఐఎమ్ ట్రైంగ్ టు గివ్ యూ ఎ బెటర్ పర్స్పెక్టివ్. అండ్ వాక్యంలో నుండి ప్రభు నా వేదన నన్ను అర్థం చేసుకోవడానికి సహాయం చేయి, నా పొరుగువాడి వేదనను కూడా అర్థం చేసుకోవడానికి సహాయం చేయి, అర్థం చేసుకోవడమే కాకుండా వీలైతే కొంచెం వాళ్ళను ఆదరించగలిగే విధంగా నన్ను ఎక్విప్ చేయి అనేది నా ఉద్దేశం. అండ్ ఇది మనందరం కూడా నేర్చుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ అంశం అండి. అండ్ ఐ హోప్ దిస్ విల్ రియలీ బి ఎ గ్రేట్ బ్లెస్సింగ్ టు ఆల్ ఆఫ్ యూ. గ్రీఫ్
ఈజ్ ఇంటెన్స్ ఎమోషనల్ సఫరింగ్. గ్రీఫ్ అనే ఇంగ్లీష్ పదానికి మనోవేదన అని తెలుగులో చెప్పిన కదా, దానికి నిర్వచనము డెఫినేషన్ అంటే చాలా నిర్వచనాలు ఉన్నాయి, కానీ వన్ ఆఫ్ ద సింపుల్ డెఫినేషన్, గ్రీఫ్ ఇస్ అన్ ఇంటెన్స్ ఎమోషనల్ సఫరింగ్. అంటే మామూలు వేదన కాదు, మామూలు దుఃఖం కాదు, విలపించలేని ఆపుకోలేనటువంటి దుఃఖం వస్తుంది చూడండి, దాన్ని గ్రీఫ్ అని అంటారు. మామూలుగా చిన్న చిన్న వాటికి కూడా ఏడుస్తాం మనము, బట్ ఇది ఆపుకోలేనటువంటి దుఃఖం, విచారం, caused by personal loss or tragedies of life. So grief is intense emotional suffering caused by personal loss or tragedies of life. ఎప్పుడైనా ఏదైనా నష్టం వస్తే అండి, నష్టంలో నుండి నొప్పి వస్తుంది. సో దేర్ ఇస్ అ డైరెక్ట్ కనెక్షన్ బిట్వీన్ లాస్ అండ్ పెయిన్. ఇది మనం ఎంత తొందరగా నేర్చుకుంటే అంత మంచిదండి. లాస్ అండ్ పెయిన్ అనేవి రెండు డైరెక్ట్గా కనెక్ట్ అయి ఉంటాయి. సో మనము ఎక్కడ లాస్ ఉన్నా పెయిన్ లేకుండా చేయడం అనేది సాధ్యం కాదు. లాస్ ఉందంటే పెయిన్ వస్తుంది, ఎందుకంటే దేర్ వాజ్ అన్ అటాచ్మెంట్ బిఫోర్ ద లాస్. ఆ లాస్కు ముందు కొంచెం కనెక్షన్ ఉండే, ఇప్పుడు లాస్ అయినందుకు ఆ లాస్ తోని పెయిన్ వస్తుంది. సో ఎవ్రీ లాస్ విల్ కాజ్ సమ్ పెయిన్. ప్రతి నష్టం, ప్రతి సపరేషన్ కొంచెం నొప్పిని కలగజేస్తుంది. ఈ నొప్పిని మనం ఎలా అర్థం చేసుకోవాలా, ఎలా ఎదుర్కోవాలా, ఎలా ఆదరించాలనేది ఈ రోజు మనం నేర్చుకునే అంశం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాల్లో మన దేవునికి ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణంతో మనం స్టార్ట్ చేద్దాం. కనికరము చూపు తండ్రి అని అంటాడండి బ్యూటిఫుల్ గా. 2 Corinthians chapter 1 పౌలు గారు అంటాడు, కనికరము చూపు తండ్రి. మన దేవుడికి ఎన్నో బిరుదులు ఉన్నాయి, ఎన్నో క్వాలిటీస్ ఆఫ్ గాడ్. వన్ ఆఫ్ ఇట్ ఈస్ కనికరము చూపు తండ్రి. సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు. సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు ఆయన. ఎంత బ్యూటిఫుల్ దేవుడు అండి. బై ద వే, మీకు తెలుసా అండి, వేరే మతాల్లో కూడా వాళ్ళకి దేవుడు అనే నోషన్ ఉంది, దేవుని గురించిన గ్రహింపు కొంచెం వాళ్ళకుంది, అంటే వాళ్ళ సొంత దేవుడు, హూ ఎవర్ ఇట్ ఈస్. కానీ వెరీ ఫ్యూ రిలీజియస్ సిస్టమ్స్ ఆర్ వెరీ ఫ్యూ పీపుల్ హూ బిలీవ్ ఇన్ గాడ్ కెన్ సే దిస్ అబౌట్ దేర్ గాడ్. సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు. ఇక ఈయన ఆదరించలేనటువంటి వాడు ఎవడుంటాడు? ఎంత నొప్పి ఉన్నా, ఎంత గాయం ఉన్నా, ఎంత బాధ ఉన్నా ఈయన ఆదరించలేనటువంటి వాడు ఎవడుంటాడు? అందుకని సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు అని చెప్పి. సో దిస్ ఈస్ ద నేచర్ ఆఫ్ అవర్ గాడ్. ఆదరణ అనేది ఇచ్చేవాడు దేవుడు అండి. బై ద వే, ఆదరణ ఇచ్చేది దేవుడే అయినా చాలాసార్లు దేవుడు తన పిల్లలను ఒకరిని ఆదరించుకోవడానికి వాడుకుంటాడండి. అందుకే కమ్యూనిటీ, సంఘము, లోకల్ చర్చ్, ఫెలోషిప్, విశ్వాసులు ఎంతో అవసరం అండి మనకి. దేవుడు డైరెక్ట్గా ఆదరించవచ్చు అండి. దేవుడు ఒక మాటలో మనకి ఏమా కావాలో ఆయన ఒక మాటలో చేయగలడు. కానీ ఏ దేవుడైతే అంటే ఈ సృష్టిని సృష్టించి మనల్ని కమ్యూనిటీలో పెట్టాడో, సమాజంలో సంఘముగా, కుటుంబంగా పెట్టాడో, ఆ కుటుంబ సభ్యుల ద్వారా దేవుడు మనకు ఆదరణ ఇస్తాడు చాలాసార్లు. అయితే ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, మనమందరం పాపపు స్వభావంలో ఉన్నాం కాబట్టి ఈ కుటుంబాలే కొన్నిసార్లు గాయం కూడా కలగజేస్తాయి. సో మనం అందరం ఆదరణ ఇచ్చే వాళ్ళం అంత మంచి వాళ్ళం ఏం కాదండి. గాయం చేసేటోళ్ళం కూడా మనమే కొన్నిసార్లు, ఎందుకంటే మన పాపపు స్వభావంలో ఉన్నాం. అయితే ఇంపర్ఫెక్ట్ పీపుల్ను కూడా దేవుడు వాడుకొని somehow he uses imperfect people in the process of healing and comfort. అందుకే మనకు కుటుంబం కానీ, స్నేహితులు కానీ, సంఘం కానీ చాలా అవసరం. when you go through loss, when you go through pain. ఈ 4వ వచనంలో ఏమంటారంటే, దేవుడు మనకు ఏ ఆదరణతో అయితే ఆదరణ ఇచ్చాడో, ఆ ఆదరణ మనము వేరే వాళ్ళు శ్రమ పడుతున్నప్పుడు వాళ్లకు ఆ ఆదరణ ఇచ్చే విధంగా ఇవ్వడం కోసము మనకు ఆదరణ ఇస్తాడని ఉంటాడండి. అయితే ఏమంటారంటే, శ్రమలలో ఉన్న వారిని ఆదరించుటకు శక్తి గల వారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు అంటాడు. బ్యూటిఫుల్ మాట అండి. సో దేవుడు మనల్ని ఆదరించడానికి కారణం జస్ట్ మన బాధ తీసేయడం కోసమే కాదండి. వెన్ గాడ్ కంఫర్ట్స్ యూ, ఆఫ్ కోర్స్ స్టెప్ 1 నీకున్న బాధ తీసేయడం, బట్ స్టెప్ 2 అంతటితో ఆయన ముగించడు. నీ బాధ తీయడం ఓన్లీ మొదటి స్టెప్. నీ బాధ తీసి ఇతరుల బాధను నువ్వు గ్రహించగలిగినట్టు, ఇతరుల బాధను నువ్వు అర్థం చేసుకోగలిగినట్టు, ఇతరుల బాధలో నుండి నువ్వు వాళ్ళను ఆదరించగలిగినట్టు మనల్ని ఎక్విప్ చేస్తారంట. అండ్ దిస్ ఇస్ ద అమేజింగ్ ప్రామిస్ గాడ్ గివ్స్ us, that he not only removes your pain, నిన్ను ఆదరించడమే కాకుండా నువ్వు ఆదరించే వాడిగా నిన్ను
ఎక్విప్ చేస్తానని అక్కడ వాక్యంలో మనకు చూస్తున్నాం మనం. అందుకే బాధపడటం, బాధలో నుండి వెళ్ళడం అనేదండి పరిచర్యలో చాలా ఇంపార్టెంట్ భాగం అండి. అంటే అగైన్ దేవుడు ఒక వ్యక్తిని బాగా గొప్పగా వాడుకోవాలంటే ఆ వ్యక్తిని బాగా బాధల్లో నుండి తీసుకెళ్తాడండి. బాధలు లేకుండా, మరి బాధలు లేకుండా, కష్టాలు లేకుండా మనం మంచి పరిచారకులం కాలేమా అంటే మీరు గిఫ్టెడ్ ప్రీచర్ కావచ్చు, లేకపోతే గిఫ్టెడ్ టీచర్ కావచ్చు, మీకు చాలా తలాంతులు ఉండొచ్చు, డైనమిక్ లీడర్ కూడా కావచ్చు. కానీ వేదనలో ఉన్న వాళ్ళని అర్థం చేసుకోవాలా, వేదనలో ఉన్న వాళ్ళకు పరిచర్య చేయాలా, వాళ్లకు నిజంగా మినిస్టర్ చేయాలంటే మాత్రం మీరు పర్సనల్గా వేదన ఉంటే మీరు చాలా పవర్ఫుల్గా చేయాలి. లేకుంటే మాత్రం చాలా షాలో, మీ మాటలు చాలా అర్థవంతంగా ఉండడం చాలా కష్టం. అందుకే యేసుప్రభు అంటే ధన్యతల్లో ఏమంటాడు ఆయన మత్తయి సువార్తలో, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అంటాడు. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. బ్లెస్డ్ ఆర్ దోస్ హూ మోర్న్. దుఃఖపడువారు ధన్యులు. లైఫ్లో అండి ఎవరు కూడా ఆప్షన్ ఇస్తే, నీకు నీకు ఇంత ఆప్షన్ ఇస్తున్నాయ్యా, ఎంత సుఖం కావాలో అంత సుఖం తీసుకో, ఏమేమి కావాలో అది తీసుకో అంటే ఎవడు కూడా దుఃఖాన్ని ముట్టుకోడండి. ప్రభా నాకు కొంచెం దుఃఖం ఇయ్యని వాలంటరీగా ఎవడు దుఃఖాన్ని ముట్టుకోడు. ఎందుకంటే మనకు అది నొప్పి, బాధ, సపరేషన్ ఎందుకు ప్రభా ఇదంతా అంటే, అందుకే ఆయన దుఃఖపడువారు ధన్యులయ్యా. ఇఫ్ యూ హ్యావ్ ఎ చాయిస్ ప్లీజ్ చూస్ సమ్ సారో. న్యాచురల్ గా అంటే మనం ఎవరం కూడా సారోని కోరుకోము, వీలైనంత మటుకు సారో నుండి దూరం ఉంటాము. యాక్చువల్గా సారో వస్తే ఏం చేయాలో కూడా తెలియదు మనకు. మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ కన్ఫ్యూజ్డ్ వెన్ సారో కమ్స్. ఏమనాలో తెలియదు, ఏమనొద్దో తెలియదు, పోవాలనో తెలియదు, పోవద్దో తెలియదు, చాలా లాస్ అయిపోయి ఉంటామండి మనం. యేసుప్రభు అంటాడు దుఃఖపడేవారు ధన్యులయ్యా. యు ఆర్ బ్లెస్డ్ ఇఫ్ యూ ఎక్స్పీరియన్స్ పెయిన్ అండ్ ఇఫ్ యూ మోర్న్, ఫర్ యూ విల్ బి కంఫర్టెడ్. ఎందుకు? నువ్వు కంఫర్ట్ చేయబడితే ఇప్పుడు నువ్వు ఇతరులను అర్థం చేసుకోవడానికి ఎలిజిబుల్ అయి ప్రేయర్ఫుల్ గా నువ్వు సరిగ్గా హ్యాండిల్ చేస్తే అప్పుడు ఆదరణ ఇచ్చేవాడు ఆయన నిన్ను ఒక గొప్ప సాధనంగా వాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి నా ఆశ, నా ప్రార్థన ఇక్కడ వాక్యం వింటున్న మనందరం కూడా మనల్ని మనం అర్థం చేసుకొని మన బాధలో నుండి బయటికి రావడమే కాకుండా, ఈ యొక్క ప్రాసెస్ లో మనల్ని మనం బలపరుచుకొని ఇతరుల బాధను అర్థం చేసుకోవడమే కాకుండా వాళ్ళకు కూడా ఆదరించగలిగే స్థితిలో ఉండాలని, ఆ స్థాయికి ఎదగాలని ఆశిస్తున్నాను. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయంలో పోయిన వారం నేను వాక్యం చెప్పినప్పుడు కూడా ఒకసారి దీన్ని కోట్ చేస్తున్నాను. ఆయన అంటాడు అగైన్ ప్రసంగి గ్రంథంలో, ఈ గొప్ప జ్ఞాని, నీకు ఒకవేళ ఆప్షన్ ఉంటే, నీకు ఒకవేళ చాయిస్ ఉంటే, ఒక బర్త్డే పార్టీకి పోతావా, యానివర్సరీకి పోతావా, పెళ్లికి పోతావా అంటే ఆయన అంటాడు అవన్నిటిని పక్క పెట్టి సార్, ఒకవేళ ఎక్కడైనా ఫ్యూనరల్ సర్వీస్ ఉంటేలే అక్కడ పో. ఫ్యూనరల్ సర్వీస్, మరణం, మెమోరియల్ సర్వీస్, ఎవరైనా జ్ఞాపకార్థకం థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ చేసుకుంటారు, అక్కడికి పోవయ్యా. ఎందుకు? ఏలయనగా మరణము అందరికీ వచ్చును కనుక బ్రతుకువారు దానిని మనస్సున పెట్టుదురు. బ్రతుకేటోళ్ళు దాన్ని చూసి జీవితంలో ఇది ఒక చాలా ఇంపార్టెంట్ వాస్తవం, ఐ నీడ్ టు ఫేస్ ఇట్, ఐ నీడ్ టు నో అబౌట్ ఇట్, ఐ నీడ్ టు అంటే ప్రిపేర్ మై సెల్ఫ్ ఫర్ ఇట్. దాన్ని తప్పించుకునేది ఏం లేదండి. నేను పోయినసారి చెప్పాను కదా, ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్. కానీ అక్కడికి పోతే నీకు అది చాలా జ్ఞానం ఇస్తుంది, చాలా మంచి దృక్పథం ఇస్తుంది లైఫ్ పట్ల. అక్కడ నుండి నువ్వు దూరం ఉన్నంత మట్టుకోండి, యాజ్ లాంగ్ యాజ్ యూ అవాయిడ్ పెయిన్ అండ్ సాడ్ అంటే మీటింగ్స్ కానీ, ఫ్యూనరల్స్ కానీ, మేము బాబా నాకు బాధ అవుతుందన్నా, నేను తట్టుకోలేనన్నా, నేను ఏడవలేనన్నా అని చాలా మంది అంటా ఉంటారు. నువ్వు ఒక్కడే కాదు, చాలా మంది స్ట్రగుల్ అవుతారు అట్లా. కానీ ఏడవకపోతే నీ దృక్పథం కూడా చాలా షాలోగా ఉంటుంది, చాలా లిమిటెడ్గా ఉంటుంది. కాబట్టి పోయి ఏడుపు వస్తే ఏడు, రాకపోతే అక్కడ ఉండి ఆ అనుభవం నుండి వెళ్ళు. అందుకే ఈ జ్ఞానం అంటాడు చూస్, ఆప్షన్ తీసుకొని అడిగిపోయి కూర్చోవయ్యా. ఎందుకంటే నువ్వు మస్తు నేర్చుకునేది ఉన్నది అక్కడ. పెళ్లికి పోతే అక్కడ నువ్వు నేర్చుకునేది ఏం లేదు, మంచి బిర్యానీ తినేసి వస్తావేమో. కానీ ఫ్యూనరల్కి పోతే అక్కడ నేర్చుకునేది చాలా ఉంది. ఇట్ గివ్స్ యూ ఎ పర్స్పెక్టివ్, ఇట్ గివ్స్ యూ ఎ ఇంటర్నల్ పర్స్పెక్టివ్, ఇట్ గివ్స్ ఎ బెటర్ పర్స్పెక్టివ్ అండ్ ఆల్సో ఇట్ రియల్లీ నరిషెస్ యువర్ సోల్. ఇప్పుడు పెళ్లికి పోయినాం అనుకోండి, ఫ్రెండ్స్ని కలుస్తాము, మాట్లాడుకుంటాము, సంతోషిస్తాం. సంతోషించడం తప్పేం కదండి, దట్స్ ఆల్సో ఏ గిఫ్ట్ ఆఫ్ గాడ్, ఎంజాయ్ వెన్ యూ క్యాన్. కానీ సంతోషం మనకు జీవితంలో నేర్పించిన పాఠాల కంటే దుఃఖము మన జీవితంలో చాలా పాఠాలు నేర్పిస్తుందండి. మన సోల్ని, మన ఆత్మను బాగా నరిష్ చేస్తుంది. ఇటర్నిటీలో నేర్చుకోవాల్సిన పాఠాలు బాగా నేర్పిస్తుంది మనకి. అందుకే ఆయన అంటాడు అవకాశం ఉంటే మాత్రం ఫ్యూనరల్కి పోండి,
మరణం గురించి ఆలోచించండి. మరణిస్తున్న వారి దగ్గర ఉండండి. హాస్పిటల్లో బాధపడుతున్న వాళ్ళ దగ్గర ఉండండి. మరణం గురించి మీరు ఎంత ఎక్కువ తెలుసుకుంటే అంత మీ ఆత్మకు అది సమాధానాన్ని ఇస్తుంది, ఒక బెటర్ పర్స్పెక్టివ్ ఇస్తుంది. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనంలో ఏమంటారంటే, సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడ్చుడి అని అంటాడు. చాలా బ్యూటిఫుల్ మాట అండి. సంతోషించే వారితో సంతోషించండి, ఏడ్చే వారితో ఏడవండి. చాలా మందికి సంతోషించే వాళ్ళతో సంతోషించడం వస్తుంది. నిజంగా చెప్పాలంటే చాలా మంది ఆ పని ఈజీగా చేయగలరు. కొంతమంది ఆ పని కూడా సరిగ్గా చేయలేరండి. ఎందుకంటే సంతోషించే వాళ్ళతో సంతోషించాలంటే మనకు చాలా దీనత్వం ఉండాలా, కపటం లేని మనసు ఉండాలా, ప్లెయిన్ హార్ట్ ఉండాలా, ప్యూర్ హార్ట్ ఉండాలా. ప్యూర్ హార్ట్ లేనోడు అవతలోడు బాగుపడితే తట్టుకోలేడండి, కుళ్ళుకుంటాడు. అవతలుడికి ప్రమోషన్ వచ్చింది, అవతలుడికి ఏమన్నా మంచిదైతే పార్టీకి పోతాడు, తింటాడు, కానీ మనసులో ఎప్పుడు ఈయనకే ఎందుకు వచ్చింది, నాకెందుకు రాలే అని బాధపడేటోళ్ళు చాలా మంది ఉంటారు. అందుకే సంతోషించేటోళ్ళతో కూడా జెన్యున్ గా సంతోషించే వాళ్ళు ప్రపంచంలో ఎక్కువ మంది లేరండి. పార్టీకి పోయేటోళ్ళు ఉన్నారు కానీ సంతోషించేటోళ్ళు చాలా తక్కువ మంది. మీకు ఏదైనా సక్సెస్ వస్తే మీరు 10 మందికి చెప్పి చూడండి, దాంట్లో 10 మంది ప్రైజ్ లాడు అన్నా కూడా దాంట్లో సగానికి సగం మంది వాళ్ళ మనసులో వేరే తలంపులు వస్తూ ఉంటాయి వాళ్ళకి. ఏడ్చు వారితో ఏడవడం అది మాత్రం ఇంకా కష్టం. అంటే అది కూడా ఏడ్చేటలతో ఏడుస్తాం, కానీ దుఃఖములో పంచుకోగలగడం, దుఃఖాన్ని అర్థం చేసుకొని వాళ్ళ జర్నీలో పార్టిసిపేట్ చేయడం అనేది మాత్రం అది న్యాచురల్ గా మనకు రాదండి. దేవునిలో మనం బాగా ఎదిగితే దేవునితో మనకున్న సహవాసాన్ని బట్టి మనం నేర్చుకోవచ్చు అండ్ అర్థవంతంగా దాన్ని ఒక గొప్ప పరిచర్యగా చేసుకోవచ్చు. కానీ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు అండర్స్టాండ్ ఏడ్చు వారితో ఏడవటం. ఇది మనం నేర్చుకోవాలండి. మీకు సహజంగా రాకపోయినా వాక్యంలో నుండి నేర్చుకోండి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడగండి, ప్రభా నాకు సహాయం చేయి, ఐ వాంట్ టు షేర్ దేర్ పెయిన్ అండ్ బీ పార్ట్ ఆఫ్ దేర్ జర్నీ వెన్ దే ఆర్ లో, వెన్ దే ఆర్ డౌన్, వెన్ దే ఆర్ అలోన్. సక్సెస్ ఉన్నప్పుడు, పార్టీ అయినప్పుడు, ప్రమోషన్లు వస్తున్నప్పుడు వాళ్ళతో పంచుకునే వాళ్ళు చాలా మంది వస్తారండి. బట్ ఒంటరిగా ఉన్నప్పుడు, లోన్లీగా ఉన్నప్పుడు, విచారంలో ఉన్నప్పుడు పంచుకోవడం నాకు నేర్పించు ప్రభు అనేది మనం దేవుని అడగాల. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో చాలా బ్యూటిఫుల్ మాట అంటారండి పౌలు. Galatians chapter 6 verse 2, carry one another's burdens, carry one another's burdens. In this way you will fulfill the law of Christ. బ్యూటిఫుల్ మాట అండి. ఎందుకు క్యారీ చేయమంటున్నాడు అంటే, ఒకని భారములు నొకడు భరించుడి అని చెప్పి ఈలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేరుస్తాడు. భారము మోసినప్పుడు మీరు కనెక్ట్ అయినంత కనెక్షన్ ఇంకెప్పుడు కూడా కనెక్ట్ కాదండి. మీరు ఒకడు వేదనలో ఉన్నప్పుడు, ఒకడు ఒంటరితనంలో ఉన్నప్పుడు, ఒకడు నిరాశలో ఉన్నప్పుడు, ఒకడు అంటే ఆశ కోల్పోయి ఏడుస్తున్నప్పుడు, ఆ టైంలో నువ్వు కనెక్ట్ కాగలిగితే ఆ బాండ్, ఆ స్నేహము, ఆ సంబంధము అన్ని సంబంధాల కంటే చాలా లోతైన సంబంధం అండి. సంతోషంలో కూడా మనకు బాండింగ్ అవుతుందండి. వెన్ వి ఎంజాయ్, మనం కలిసి క్రికెట్ ఆడుతున్నా, కలిసి పార్టీ చేసుకున్నా, కలిసి సహవాసం, దాంట్లో కూడా బాండింగ్ ఉంటుంది. కానీ బాండింగ్ లో కూడా వేదనలో అయ్యేటప్పుడు బాండింగ్ అవుతుందండి, అది ఎప్పుడు కూడా మర్చిపోలేరు. అయితే అందుకే ఆయన అంటాడు క్యారీ వన్ అనదర్స్ బర్డన్స్. అందుకే మీరు సంఘముగా, కుటుంబంగా ఒక్కరి భారాలు ఒకరు భరించడం నేర్చుకోవాలి. సహజంగా రాదు, నేర్చుకోవాలి. అయితే ఈ గ్రీఫ్ గురించి మనం కొన్ని విషయాలు మనము వాక్యంలో నుండి కూడా చూస్తాము. కొంచెము అంటే బిబ్లికల్ క్రిస్టియన్ సైకాలజిస్టులు మనకి ఇచ్చినటువంటి కొన్ని అడ్వైజులు ప్రాక్టికల్ గా ఇది ఏంటిది, మనం చేసే పొరపాట్లు ఏంటిది అంటే మన అజ్ఞానంలో. మనకు మంచి మనసే ఉందండి, చాలా మందికి మంచి మనసే ఉంది, కానీ మనసు మంచుకున్నంత మాత్రాన ట్రైనింగ్ లేనందుకు మనం కొన్నిసార్లు వాళ్ళకు ఆదరణ ఇచ్చే బదులు వాళ్ళని ఇంకా బాధపడతాం మాటలని, కొన్నిసార్లు మాటలు అనకుండా. ఎందుకంటే అగైన్ మనకు ఆ జ్ఞానం లేదు. గ్రీఫ్ గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలండి. చాలా మంది ఏమనుకుంటారంటే బాధ అయింది, వేదన అయింది, నష్టమైంది, ఒక వ్యక్తి వాళ్ళ ప్రియులను కోల్పోయిండు, లేకపోతే నష్టమైన లాస్ వచ్చింది. చాలా మంది ఇచ్చే సలహా ఏంటంటే, సరే బాధ అవుతుందండి, ఇది సహజమే, కానీ ఎక్కువ కాలం దాంట్లో ఉండకండి, వీళ్ళని తొందరగా దాంట్లో నుండి బయటకు వచ్చేయండి, ముందుకు పోవడం నేర్చుకోవాలి మనం అంటే. దే ట్రై టు రష్ ద ప్రాసెస్. పోతే పోయిందండి, పోయిన వాళ్ళు అయితే రారు కదా, ఇక ముందుకు పోదాం. అయ్యయ్యో, అసలు ఎంత విచారం అంటే అండి. అగైన్ బై ది వే అండి, నేను ఈరోజు చెప్పే చాలా విషయాలు మీలో వింటున్న చాలా మంది అనుకోవచ్చు, అన్న మరి ఎగ్జాక్ట్గా మేము అదే కదన్నా అనేది, మేము అట్లనే చేస్తాము అంటే మీరే కదండి.
చాలా మంది కూడా తెలియక అట్లనే అంటారు, అట్లనే చేస్తారు. కానీ అట్లా అనడం వలన ఏమవుతుంది అవతల వ్యక్తికి అనేది మనం కొంచెం ఆలోచిస్తే ఆ, అనకుండానన్నా ఉంటాము. లేకపోతే సరి అయిన మాట ఎప్పుడు ఏదనాలో అదని అర్థం చేసుకుంటాం. నా నా చెయ్యికి యాక్సిడెంట్ అయ్యి ఒక బోన్ ఇరిగింది అనుకోండి. ఓకే, మనకు చాలా మందికి తెలుసు యాక్సిడెంట్ అయితే కాలు బోన్ ఇరుగుతుంది, చెయ్యికి బోన్ ఇరుగుతుంది. సో ఒకవేళ చెయ్యికి బోన్ ఇరిగితే దాన్ని మనం తొందర పెట్టి హీల్ చేయలేమండి. రషింగ్ ద ప్రాసెస్ విల్ నాట్ హీల్ ద బ్రోకెన్ బోన్ కదా. వెముక ఇరిగితే ఆ ప్రాసెస్ ని రష్ చేయద్దని, వెముక ఇరిగితే దానికి ఒక పెద్ద క్యాస్ట్ వేస్తారు. మీకు తెలుసు కదా, క్యాస్ట్ అంటే పెద్ద పెద్ద పట్టి, తెల్ల పట్టి, పెద్ద సిమెంట్ పట్టి వేసేస్తారు కాలుకైనా చేయకని. ఎందుకు? కదలొద్దు, దాని మీద ప్రెషర్ పడొద్దు. దానికి 15 రోజులు 20 రోజులు డిపెండింగ్ ఆన్ ద క్రాక్, అది ఎంత పెద్ద గాయమో దానికి తగినంత రోజులు ఆ క్యాస్ట్ అక్కడ ఉండాలి. ఎందుకు? ఇట్ టేక్స్ టైమ్ టు హీల్. హీలింగ్ అన్న దానికి సమయం అవసరం. మనకేమో సమయం ఇవ్వడం ఇష్టం లేదు, అది ఎదుర్కోవడం కూడా ఇష్టం లేదు. వీలైనంత తొందరగా రష్ చేయాలని చూస్తూ ఉంటాం మనం. ఎవరైనా కుటుంబంలో వాళ్ళ భార్య కానీ, భర్త కానీ, తల్లిదండ్రులు కానీ, పిల్లలు కానీ ఎవరైనా చచ్చిపోతే కూడా 1 రోజు 2 రోజులు, వారం రోజులు, 10 రోజులు, ఇంకా ఎక్కడో ఒక దగ్గర గీత గీసేసి 10 రోజులు అయింది కదమ్మా, ఇంకా చాలే, ఇక బయటికి రా, ఇక తిను, నార్మల్గా ఉండు అంటారు. అయితే ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలండి. యూ కెనాట్ రష్ ద హీలింగ్. ఒక వెముక హీలింగ్నే మీరు రష్ చేయలేరు. ఇరిగిన హృదయం, నలిగిన హృదయం, పగిలిన హృదయాన్ని మీరు ఎట్లా రష్ చేస్తారండి? అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ హీలింగ్ విల్ టేక్ టైం అండ్ ఎవ్రీబడి ఈజ్ డిఫరెంట్. కొంతమందికి ఎక్కువ సమయం తీసుకుంటుంది, కొంతమంది వారాలు, కొంతమందికి నెలలు, కొంతమందికి సంవత్సరాలు కూడా తీసుకోవచ్చు. కానీ రషింగ్ ద ప్రాసెస్ విల్ ఓన్లీ కాంప్లికేటెడ్. అంటే అందుకే డాక్టర్లు చెప్తారు, నా దగ్గరికే రా, నేనే ఈ క్యాస్ట్ తీసేస్తా. ఎందుకు? నీకు టైం ఇచ్చి, నీకే ఆప్షన్ ఇస్తే 3 రోజులకు మంచిగా అనిపిస్తుంది అన్న, పర్లే, అంతేం నొప్పి లేదండి అని టకటక మళ్ళీ తీసేసుకుంటాం. తీసుకొని ఏం చేసుకుంటాం? ఇంకా నొప్పిని ఎక్కువ చేసుకుంటాం, మళ్ళీ చెయ్యి రిపేర్ కాకుండా చేసుకుంటాం, పర్మనెంట్ గా చెయ్యి ఊగిపోయేటట్టు చేసుకుంటాం. అందుకే అండి ఈ గ్రీఫ్ విషయంలో కూడా మనము మంచిగా అర్థం చేసుకుంటే ఇవ్వవలసిన సమయం ఇస్తాము, అప్రోచ్ కావాల్సిన విధంగా అప్రోచ్ అయినప్పుడు మనము సహాయకరంగా ఉంటాము. సిఎస్ లూయిస్ అనే గొప్ప దైవ భక్తుడు ఏమంటాడంటే అండి, ఈ గ్రీఫ్ గురించి, ఇక మరి అసలు ఈ గ్రీఫ్ లేకుండా ఉంటే బాగుండు కదా, ఈ గ్రీఫ్ రాకుండా మనం ఏం చేస్తే బాగుంటది అని ఆయన చాలా గొప్ప ఫిలాసఫర్. ఆయన ఏమంటాడంటే, గ్రీఫ్ రాకుండా చేయడం అనేది మానవుడికి అసాధ్యం అంటాడు. అని గ్రీఫ్ గురించి మాట్లాడితే ఏమంటారంటే, టు లవ్ ఎట్ ఆల్ ఈజ్ టు బి వల్నరబుల్. టు లవ్ ఈజ్ టు బి వల్నరబుల్. ప్రేమించడం అంటే, నువ్వు ప్రేమించావు అంటే ఒక విషయం గుర్తుపెట్టుకో, నీ హృదయము విరిగిపోవడానికి సిద్ధపడుతున్నావు అనేది గుర్తుపెట్టుకో. ప్రేమించి గాయపడకుండా ఉంటా అనుకోవడం అది నీ పిచ్చితనం. ఈ రెండు కలిసి వస్తాయి, ప్రేమ, గాయం. ఎందుకంటే ప్రేమ అన్నది నీ హృదయాన్ని బాగా అంటే సంతోష పెడుతుంది, బట్ ఆ సంతోషంతో పాటు అటాచ్మెంట్ కూడా పెంచుతుంది. ఇది సపరేషన్ అయినప్పుడు గాయం కూడా అవుతుంది. సో లవ్ అండ్ సపరేషన్ అండ్ లాస్ అండ్ పెయిన్, ఇట్స్ ఒక బ్యాగేజ్, అది ఒక ప్యాకెట్. నాకు ప్రేమ మాత్రమే కావాలా, సంతోషం మాత్రమే కావాలా, కానీ బాధ వద్దు అంటే ఆయన అంటాడు, ఓకే, బాధ వద్దు అంటే బెస్ట్ థింగ్ ఏదో తెలుసా, ప్రేమించకు అంటాడు ఆయన. ఎందుకంటే ప్రేమించడం అంటూ జరిగితే నువ్వు గాయపడడానికి సిద్ధంగా, హృదయం తిరిగే దినం వస్తుంది. ఏదో ఒక విధంగా వాళ్ళకు నష్టం కావడమో, వాళ్ళు నిన్ను మోసం చేయడమో, వాళ్ళు నిన్ను అర్థం చేసుకోకపోవడమో, లేకపోతే వాళ్ళు మరణించడమో, ఏదో ఒక విధంగా వన్స్ యూ లవ్, యువర్ హార్ట్ విల్ బి బ్రోకెన్ ఎట్ సమ్ పాయింట్. సో లవ్ ఎనీథింగ్, సిఎస్ లూయిస్ అంటాడు, లవ్ ఎనీథింగ్ అండ్ యువర్ హార్ట్ విల్ బి wronged అండ్ పాసిబుల్లీ బి బ్రోకెన్. ఏ హృదయాన్ని ఇట్లా పిండి ఎరగొడుతుంది అంటాడు ప్రేమిస్తే. ఇఫ్ యూ వాంట్ టు మేక్ ష్యూర్ టు కీపింగ్ ఇంటాక్ట్, సిఎస్ లూయిస్ అంటాడు, నీ హృదయం ఎప్పుడు విరగకుండా ఉండాలా, ఎప్పుడు గాయపడకుండా ఉండాలా, నాకు నొప్పి కలగకుండా ఉండాలంటే ఆయన అంటాడు, దెన్ గివ్ యువర్ హార్ట్ టు నో వన్. ఎప్పుడు నీ హృదయానికి గాయం కలగొద్దు, నొప్పి కలగొద్దు అంటే మాత్రం నువ్వు ఎవ్వరికి కూడా నీ హృదయం ఇవ్వద్దు అంటాడు. ఎవరిని ప్రేమించకు, ఎవరిని పట్టించుకోకు, ఎవరికి నీ హృదయం ఇవ్వకు అని ఏమంటాడు. నాట్ ఈవెన్ టు ఎన్ యానిమల్ అంటాడు. ఒక కుక్కకు, పిల్లికి, ఉడతకు, కుందేలుకు, కోడికి, పావురానికి, చిలకకు, దేనిని కూడా ప్రేమించొద్దు అంటాడు. నీ హృదయం గాయం కాకుండా ఉండాలంటే మాత్రం ద ఓన్లీ థింగ్ ఇస్ దేన్ని ప్రేమించొద్దు, దేన్ని పట్టించుకోవద్దు అంటాడు. అది సాధ్యం కాదండి. లైఫ్ లో పట్టించుకోవడంలోనే ఎంతో సంతోషం ఉంది, ప్రేమించడంలోనే సంతోషం ఉంది, పంచుకోవడంలోనే సంతోషం ఉంది.
సో ఇది మీకు ఎందుకు చెప్తున్నా అంటే దిస్ ఈజ్ హౌ గాడ్ క్రియేటెడ్ లైఫ్. సో ఇట్స్ ఎ గిఫ్ట్ టు బీ ఏబుల్ టు ఫీల్, స్పర్శ అనుభవించగలగటం, ఫీల్ కావడం అనేది దేవుడిచ్చిన గొప్ప వరం అండి. ఆ ఫీలింగ్ లో 2 రకాలు ఉన్నాయి. సంతోషం ఇచ్చే ఫీలింగ్ ఉన్నది, అది దూరం పోయినప్పుడు బాధ కూడా వస్తుంది. నాకు బాధ లేకుండా నేను బతకాలంటే మాత్రం, బాధ లేకుండా బతకాలంటే మాత్రం సంతోషం కూడా లేకుండా బతకాలి. బాధ సంతోషం 2 లేకుండా బతకాలంటే మాత్రం దాన్ని బతకనరు, దాన్ని మెషిన్ అంటారు. ప్రాణిగా పుట్టిన ప్రతి వాడికి బాధ సంతోషం 2 వస్తాయండి. ఈవెన్ జంతువులకు కూడా సంతోషం ఉంటుంది, బాధ ఉంటుంది, భయం ఉంటుంది. మనుషులకు ఇంకెక్కువ ఉంటుంది. బాధ లేకుండా ఉండాలా అంటే సంతోషం లేకుండా ఉండాలా. బాధ సంతోషం ఫీలింగ్స్ ఏం లేకుండా ఉండాలంటే నువ్వు ఒక మెషిన్ అయి ఉండాలి. ఒక స్కూటరో, ఒక వాషింగ్ మెషినో, ఒక ల్యాప్టాపో, అట్లా ఒక మెషిన్ అయి ఉండాలి. అప్పుడు నీకు మనసు ఉండదు, సంతోషం ఉండదు, బాధ ఉండదు, ఈ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు నీకు. సో కానీ అది కాదు, దేవుడు మనల్ని ఆయన స్వరూపంలో చేశాడు కాబట్టి ఆయన లాంటి పోలికలు మనకి ఇచ్చాడు. ప్రేమించగలగటం ఇది ఇట్స్ ఎ న్యాచురల్ థింగ్ ఫర్ అస్ టు లవ్. అండ్ బికాస్ వీ లవ్ we get attached, and because we get attached, when we get detached, there is loss, there is pain. ఇది మనం అర్థం చేసుకుంటే అండి అంత ఆశ్చర్యపోము, అంత అనుకోకుండా అయింది అని ఫీల్ కాము. దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ లైఫ్ అండి, అలా సృష్టించాడు దేవుడు. అయితే గ్రీఫ్ గురించి ఒక 2-3 విషయాలు, కొన్ని విషయాలు నేను మీ దృష్టికి తెస్తాను. 3 ప్రాముఖ్యమైన విషయాలు గ్రీఫ్ గురించి అర్థం చేసుకోవాల్సి ఏంటంటే 3 ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆర్ క్వాలిటీస్ ఆఫ్ గ్రీఫ్. మొట్టమొదటిది, ఎవ్రీబడి గ్రీవ్స్ డిఫరెంట్లీ. ప్రతి ఒక్కరు వాళ్ళకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ని బట్టి, వాళ్ళకున్నటువంటి మనస్సును బట్టి, వాళ్ళకున్నటువంటి మనస్తత్వాన్ని బట్టి, వాళ్ళు పెంచబడినటువంటి ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని బట్టి, వాళ్ళకున్న విశ్వాసాన్ని బట్టి, వాళ్ళకున్న కాంటెక్స్ట్ బట్టి, ఇవన్నీ కూడా అండి వాళ్ళు ఎందుకంత ఎక్కువ ఏడుస్తుర్రు, ఎందుకంత ఎక్కువ గ్రీవ్ అవుతుర్రు, ఎందుకు తక్కువ అవుతుర్రు, అసలు గ్రీవ్ అయినట్టే కనబడతలేడు సార్, ఇంత కూడా ఒక్క కన్నీరు కూడా రాలే అన్న, వాళ్ళ అమ్మ చచ్చిపోయింది కానీ ఒక్క కన్నీరు కూడా రాలే అంటే మీరు అనుకుంటారు ఆయనకు గ్రీఫ్ లేదని. ఆయన గ్రీఫ్ చాలా లోపల వేరే దగ్గర ఉంటుంది. ఆర్ ఇంకొకటి, ఆయన నీకు కనబడకుండా ఏదో ఫ్రంట్కి అట్లా ఫేస్ ఇస్తూ కానీ గ్రీఫ్ లేకుండా మాత్రం పోతుంది. సో ఎవ్రీ వన్ గ్రీవ్స్ డిఫరెంట్లీ, వాళ్ళ పర్సనాలిటీని, బ్యాక్గ్రౌండ్ని, కల్చర్ని, విశ్వాసాన్ని ఆధారం చేసుకుని. కాబట్టి పలానా వ్యక్తి తొందరగా గ్రీఫ్లో నుండి బయటకు వచ్చేసిండు కాబట్టి అయ్యగారు నువ్వు కూడా తొందరగా బయటికి రా అని ఎప్పుడు కూడా మనం ఒక్కొక్కరు సలహా ఇవ్వద్దండి. అది బయటికి రావడం, బయటికి రాలేకపోవడం అన్నది ఆ వ్యక్తికి ఉన్న సంబంధంపై ఆధారపడి ఉంటుంది. వాళ్ళు ఎంత క్లోజ్ అనుకోండి, వాళ్ళిద్దరు చాలా క్లోజ్ అనుకోండి, అప్పుడు ఆ వ్యక్తికి చాలా టైం పడుతుంది ఆ వేదనలో నుండి బయటికి రావడానికి. వాళ్ళిద్దరు అంత క్లోజ్ కాదనుకోండి, ఆ వ్యక్తి తొందరనే రావచ్చు. ఇప్పుడు ఒకసారి ఏమంటారంటే, ఇక ఫలానా బ్రదర్ వాళ్ళ అమ్మ చనిపోయిందండి, చనిపోతే పాపం అన్ని చేసిండు, వారం రోజులు అది చూసుకోవడం మొత్తానికి, తర్వాత వారం రోజుల తర్వాత డ్యూటీకి వెళ్ళిపోయిందండి, నార్మల్గా ఉన్నాడు ఇప్పుడు ఆయన. సో కాబట్టి నువ్వు ఇంకొకరి దగ్గర పోయి పలానా బ్రదర్ వాళ్ళ అమ్మ చచ్చిపోతే వారం రోజులలో నార్మల్గా డ్యూటీకి వెళ్ళిపోయినండి, కాబట్టి ఇప్పుడు నువ్వు కూడా ఇప్పుడు వారం రోజులు అయింది వాళ్ళు లేచి డ్యూటీకి వెళ్ళిపో అని అంటే అది చాలా అవివేకం అండి. పలానా వ్యక్తికి పలానా వాళ్ళ అమ్మతో ఎటువంటి సంబంధం ఉందో, ఈ వ్యక్తికి వీళ్ళ అమ్మతో ఎట్లాంటి సంబంధం ఉందో నీకు తెలియదు. కాబట్టి అనవసరమైన కంపారిజన్స్ ఇచ్చి అందరు ఒక్కలాగా గ్రీవ్ అవుతారు అనుకోవడం చాలా తప్పు. మన విశ్వాసము, మన బ్యాక్గ్రౌండ్, మన కల్చర్, మన సెన్సిటివిటీ, ఇవన్నీ కూడా దే ఫ్యాక్టర్ ఇన్ టు వై యూ గ్రీవ్ లాంగర్. రెండోది సారో, లేకపోతే దుఃఖము, విచారము అందరికి వస్తుందండి. నేను ఇంతమంది చెప్పిన కదా, ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్. సిఎస్ లూయిస్ గారు కోట్ చెప్పిన కదా, రావడం మనం ఎవరు తప్పించలేమండి. దుఃఖము, విచారం అందరికి వస్తుంది. కానీ ఈ దుఃఖము, విచారము నిరాశలోకి తీసుకుపోకుండా మనం ఒకరినొకరు కాపాడుకోవాలండి. దుఃఖం అందరికి వస్తుంది, విచారం అందరికి వస్తుంది. కానీ దుఃఖము, విచారము నిరాశలోనికి తీసుకుపోకముందు, బిఫోర్ sorrow becomes despair and hopelessness, we need help from each other, we need God's intervention. అక్కడే మీకు నేను, నాకు మీరు అవసరం. సో దుఃఖం రావడం సహజమే, నిరాశ దాకా పోకుండా మీరు నేను ఒకరికొకరు సహాయం చేసుకోవడం చూడాలా. 42వ కీర్తన 5వ వచనంలో, నా ప్రాణమా నీవు ఏల కృంగి ఉన్నావు అని ఉంటుంది కదా. కృంగి ఉన్నావు అనే అక్కడ తెలుగు పదం వాడిన పదము ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే వై యు ఆర్ డిస్పేర్ అంటాడు. అంటే హోప్ పోయింది, ఆశ పోయినంత స్థితికి వచ్చినాడు. నాలో నీవు తొందరపడుచున్నావు అంటాడు. అక్కడ వాడిన పదము హీ లాస్ట్ హోప్. అక్కడికి పోకముందే మనం ఒకరికొకరు సహాయం చేసుకోవడం చాలా అవసరం. అంటే దుఃఖపడడం సహజమే, కానీ దుఃఖము 10 రోజులు, 15 రోజులు, నెల రోజులు, 3 నెలలు ఉందనుకోండి, ఉండనియండి.
కానీ దుఃఖము నుండి నిరాశకు పోకముందు మనం వాళ్ళను అక్కడ నుండి ఆశ వైపు, దేవుని వైపు నడిపించడం చాలా అవసరం. మూడోది, ఈవెన్ పీపుల్ హూ హ్యావ్ ఫెయిత్ స్ట్రగుల్ విత్ గ్రీఫ్. ఇన్ ఫ్యాక్ట్ దే స్ట్రగుల్ మోర్ విత్ గ్రీఫ్. విశ్వాసం ఉన్న వాళ్ళు, విశ్వాసులు ఎక్కువ వేదనతో స్ట్రగుల్ అవుతారు, ఎక్కువ దుఃఖముతో స్ట్రగుల్ అవుతారు. ఎందుకంటే అండి, సాధారణంగా మామూలుగా అందరున్న మనుషుల కంటే కూడా మనకు దేవుడు ఒక మెత్తని మనసు ఇచ్చిండు కదా. బండలాంటి మనసు ఉండే మనము యేసుప్రభు దగ్గర రాకముందు, యేసుప్రభు దగ్గరకు వచ్చినాక మనకు మెత్తని మనసుని ఇచ్చినాడు, మెత్తని హృదయాన్ని ఇచ్చాడు. మెత్తని హృదయం ఉన్నాడు అంటే అర్థం ఏంటిది? సెన్సిటివ్ పర్సన్. సెన్సిటివ్ పర్సన్ అంటే అర్థం ఏంటిది? తొందరగా గాయపడతాడు, అందరి బాధలు వీళ్ళ మీద వేసుకుంటాడు. అందుకే ఐ వాంట్ యు టు అండర్స్టాండ్, విశ్వాసులకు ఇంకెక్కువ గాయం అవుతుందండి. ఎందుకంటే మనం పట్టించుకునే రకం, మనము అంటే జాలి కలిగినటువంటి రకము, మంచి మనసు ఉన్నటువంటి రకము, యేసు ప్రభువును వెంబడించే రకం. కాబట్టి మనము అది నన్ ఆఫ్ మై బిజినెస్ అని ఉత్తగానే దాటుకుంటూ వెళ్ళిపోమండి. మనం కొంతమంది దాటుకుంటూ పోయేటోళ్ళు ఉంటారు, మనసు లేనటువంటి వాళ్ళు, కఠిన హృదయులు ఉంటారు. కానీ విశ్వాసులు, యేసు ప్రభువును వెంబడించే వాళ్ళు ఎక్కువ శాతము సెన్సిటివ్ ఉంటారు. కాబట్టి మనకి ఎక్కువ అంటే ఎవడు బాధపడ్డా అది మన బాధ అయినట్టయితే. అందుకే మనం చాలాసార్లు ఓవర్లోడ్ అయిపోయే అవకాశం కూడా ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ విశ్వాసులు ఎక్కువ స్ట్రగుల్ అవుతారు ఎమోషనల్గా, వాళ్ళు డిప్రెషన్లో కూడా వెళ్ళే అవకాశం ఉన్నదండి. ఈ విషయం చాలా మంది ఒప్పుకోవడానికి ఇష్టపడరు కానండి. పాస్టర్స్, సేవ చేస్తున్నటువంటి కాపర్లు చాలా మంది డిప్రెషన్లో స్ట్రగుల్ అవుతారండి. చెప్పరు వాళ్ళు. ఎందుకంటే దేవుని బిడ్డలు, దేవుని వాక్యం బోధిస్తున్న వాళ్ళు, అందరికీ ఆదరణ ఇచ్చేటోడు ఈయన డిప్రెషన్ అవుతుందని ఎట్లా చెప్తాడు? వాళ్ళకి తెలియదు అసలు డిప్రెషన్ అంటే పాసిబుల్ అవుతుందని కూడా తెలియదు. చాలా మంది అంటే ఎట్లాంటి వాళ్ళు ఎక్కువ తొందరగా ఇట్లాంటి ప్రాబ్లంకి అంటే ఎక్స్పోజ్ అవుతారంటే డాక్టర్లు ప్రతిరోజు అందరినీ బాధలనే చూస్తారండి. డాక్టర్లు తొందరగా డిప్రెస్ అవుతారు. నర్సులు కూడా, డాక్టర్లు, నర్సులు, కౌన్సిలర్స్ అంటే కౌన్సిలింగ్ చేసే వాళ్ళు కూడా బాధలో ఉన్నప్పుడు వాళ్ళ కౌన్సిలింగ్ చేసే వాళ్ళు కూడా బాగా డిప్రెస్. ఎందుకంటే వాళ్ళ బాధను వీళ్ళు అంటే విని దే క్యారీ అ లాట్ ఆఫ్ బర్డెన్. సోషల్ వర్కర్స్ అండ్ పాస్టర్స్ వీళ్ళందరూ కూడా ఎక్కువ మనము స్ట్రగుల్ అయ్యే అవకాశం ఉందని మనకు సైన్స్ చెప్తుంది. అండ్ ఇప్పుడు నేను మీకు వివరిస్తున్నా ఎందుకు మీరు ఎక్కువ వల్నరబుల్. ఇప్పుడు ఒక వీధిలో ఎంతో మంది అన్యులు ఉన్నారు, నాస్తికులు ఉన్నారు, వేరే మతస్థులు ఉన్నారు. అందరికంటే క్రైస్తవులకు ఎందుకు ఇంత బాధ పట్టింది? ఎందుకు ఎవరో చచ్చిపోతే మనమే ఏడుస్తున్నాం? ఎందుకు ఎవరో మన నైబర్ చచ్చిపోతే పోయి ఏదైనా చేద్దామా, వాళ్ళకు చికెన్ కూర వండి పెడదామా, అన్నం వండి పెడదాం? ఎందుకు నీకు వచ్చింది అంటే అది నీ దేవుడి నుండి వచ్చినటువంటి ఒక లక్షణం. నీ దేవుడు నీకు ఇచ్చినటువంటి బాధ్యత అండ్ భాగ్యం. పట్టించుకో అనే ఇచ్చిన ప్రివిలేజ్. సో ఎవ్రీవన్ గ్రీవ్స్ డిఫరెంట్లీ. సారో ఈజ్ ఓకే, బట్ డోంట్ లెట్ ఇట్ గో టు హోప్లెస్నెస్ ఆర్ డిస్పేర్. అండ్ యూ ఆర్ వెరీ వల్నరబుల్. దేవుని బిడ్డగా అది నీకు బాగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నువ్వు కూడా ఆనెస్ట్గా ఉండు నీ ఫీలింగ్స్ బట్టి. దాన్ని దాటకు, సప్రెస్ చేయకు. ఇంకా కొన్ని విషయాలు చెప్తాను. నాకు గ్రీఫ్ ఉందా లేదా అనేది ఎట్లా తెలుస్తుంది అనంటే దానికి కొన్ని ఇండికేటర్స్ ఉన్నాయండి, అంటే కొన్ని సింటమ్స్. అగైన్ ఇంతకంటే ఎక్కువ ఇండికేటర్స్ కూడా చాలా ఉంటాయి. నేను మీకేమి సైకాలజీ క్లాస్ చెప్తలేను, కానీ మనకు చాలా ప్రాక్టికల్గా అవసరం ఉన్నటువంటి కొన్ని విషయాలు చెప్తున్నాను. నెంబర్ 1, మనం గ్రీఫ్లో ఉన్నాము అంటే వేదనలో లేకపోతే మనోవేదనలో ఉన్నాము అనే దానికి ఎవిడెన్స్లు ఏంటి, హింట్స్ ఏంటి అంటే నంబర్ 1, షాక్ అండ్ డిస్బిలీఫ్. షాక్ అండ్ డిస్బిలీఫ్ అంటే షాక్. అది అయినప్పుడు నీకు ఏమనాలో కూడా తెలియట్లేదు, ఎందుకంటే ఊహించిన టైంలో అది అయింది. సో షాక్లో ఉండడం అంటే మనసు చక్కగా పని చేయకపోవడం. ఎక్కడ పెట్టినా మర్చిపోయినా, తాళాలు పెట్టినా ఎక్కడ మర్చిపోయినా. అంటే బేసిక్గా నీ బ్రెయిన్ నార్మల్గా పనిచేస్తలేదు, తొందరగా మర్చిపోతున్నావు. తొందరగా అంటే నార్మల్గా నువ్వు ఉండే రీతిగా నువ్వు లేవు. నువ్వు నార్మల్గా లేవు. అసలు ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు రికగ్నైజ్ యు ఆర్ నాట్ నార్మల్. సో షాక్ అండ్ డిస్బిలీఫ్. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ యోబు అండి. అందరి పిల్లలు ఒక్కసారి చచ్చిపోయినట్టే ఆయనకు వచ్చింది. దాన్ని ఎట్లాంటి షాక్ అనాలో నాకు తెలియదు, కానీ దట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ షాక్ అండ్ డిస్బిలీఫ్. ఐ క్యాంట్ బిలీవ్ ఇట్. ఒక్కరోజే నా పిల్లలందరూ చచ్చిపోవడం, ఒకే తుఫాన్ రావడం, ఇల్లు కూలిపోవడం, ఐ క్యాంట్ బిలీవ్ ఇట్. కానీ ఆ యొక్క షాక్ లో ఆయన జస్ట్ ఇక ఆయన బట్టలు జీంచేసుకొని ఆయన పశ్చాత్తాపడి ఏడుస్తూ బట్ దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఆ టైంలో కూడా ఇట్స్ అమేజింగ్ రెస్పాన్స్. బట్ షాక్ అండ్ డిస్బిలీఫ్ అనేది వన్ ఆఫ్ ద సిమ్టమ్స్. రెండోది సాడ్నెస్, విచారంగా ఉండాలని ఉండరండి. మనసున్నోనికి విచారము లోపట ఉన్నా కూడా బయటికి కనబడతా ఉంటుంది. నెహెమయా జీవితంలో
అక్కడ యెరూషలేములో గోడలు పడిపోయినాయంటే ఇక్కడ ఈయన ప్యాలెస్ లో ఉన్నాడు, రాజు ప్యాలెస్ లో ఉన్నాడు. రాజు దర్బార్లో ఉండి కూడా ఆయన ముఖం చూస్తే రాజు గర్వం అయిపోయినట్టు. ఏ క్యా బాత్ హై రే నెహెమయా, నిన్ను చూస్తే ఎట్లా ఉన్నది, ఏంటిది నీ ముఖం చాలా విచారంగా అంటాడు. ఐ డోంట్ థింక్ నెహెమయా వాస్ ట్రైంగ్ టు ఇంప్రెస్ ద కింగ్ విత్ హిస్ సాడ్నెస్. డెఫినెట్లీ ఐ డోంట్ థింక్ పోయి ఆడ కొంచెం డ్రామా చేసి ఏడ్చినట్టు చేసి కొంచెం ఆయన ఇంప్రెస్ చేయాలనే ప్రయత్నం ఐఎమ్ షూర్. ఎందుకంటే రాజు ముందు ఉండాలంటే అండి ఎవడు పడితే వాడికి ఎలిజిబిలిటీ దొరకదు. ఆయన చాలా రేర్, వెరీ యూనిక్ పొజిషన్. ఆయనను ఎప్పుడు కూడా సంతోష పెట్టేటోళ్ళే ఉండాలి కానీ ఆయన బాధ పెట్టేటోడు ఎవడు ఉండదు దగ్గర. ఐఎమ్ షూర్ నెహెమయా ఎన్నో రోజులు ఆ పాత్ర మంచిగానే వహించింది, కానీ ఈ రోజు మాత్రం ఆపుకోలేకపోతున్నాండి. పోయిండు మంచిగానే, మేబీ స్మైల్ చేసిండేమో, స్మైల్ చేసే కప్పిచ్చుంటాడు. రాజు ఉత్తరే పట్టుకున్నాడు. ఏ నెహెమయా, నీ ముఖం చూస్తే నాకు అర్థమైపోతుంది, చాలా వేదన ఉన్నది నీ మనసులో. సాడ్నెస్ అనేదండి మనం కావలసుకొని తెచ్చేది కాదండి, వద్దనుకున్నా ఆపుకోలేనటువంటిది. అయితే అది మనం ఏమి డ్రామా వేయాలని కాదు, కానీ మీరు సప్రెస్ చేయడం పాసిబుల్ కాదు. మీరు సప్రెస్ చేసినా కూడా అది ఎక్కడో ఒక దగ్గర మీ కళ్ళలో కనబడుతుంది, మీ ముఖంలో కనబడుతుంది, మీ మాటల్లో కనబడుతుంది, మీ టోన్లో కనబడుతుంది. విచారము దాచలేనటువంటిదండి. రానియండి, అది సహజంగా ఇచ్చిన విషయమే, అది సిగ్గుపడాల్సిన విషయం ఏం కాదు. షాక్, సాడ్నెస్, గిల్ట్. గిల్ట్ అంటే అపరాధ భావన. అరే నేను ఇంకేమైనా చేసి ఉంటే బాగుండని. ఇది కూడా చాలా మంది స్ట్రగుల్ అవుతూ ఉంటారండి. అపరాధ భావన, గిల్ట్, ఇది చాలా డేంజరస్ అండి. ఒక్కసారి మీరు దీనికి అవకాశం ఇచ్చినట్టే మాత్రం మిమ్మల్ని బతకనియదు. బతికుండగానే పిండి 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 చంపేస్తుంది. అట్లా చేసింటే బాగుండు, నేను ఇట్లా చేసి ఉంటే బాగుండు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే దావీదు. అబ్షలోము ఆయన కుమారుడు చచ్చిపోతే అండి దావీదు ఎట్లా విలపించిందంటే ఈ గోడ నుండి ఆ గోడ దిక్కు ఆపుకోలేక గోడ టు గోడ ఏడ్చుకుంటా గట్టిగా ఏడ్చుకుంటా బయట వాళ్ళకి వినబడేటట్టు ఏడ్చిండట. ఎందుకు? నేను ఇంకేమన్నా చేసి ఉంటే వీడిని బచాయించేటోన్నేమో, నేను ఇంకేమన్నా చేసి వీడిని కాపాడుకునేవాడినేమో, నేను చేయాల్సింది ఇంకా చేయలే. ఐ కుడ్ హావ్ డన్ సంథింగ్, ఐ షుడ్ హావ్ డన్ సంథింగ్. ఇది మనందరం కూడా బాగా మనల్ని మనం బాధ పెట్టేసుకుంటామండి. ఇప్పుడు కూడా వింటున్న మీలో చాలా మంది కూడా మేబీ యు ఆర్ ఫీలింగ్ దట్ నేను అట్లా చేసి ఉంటే వాళ్ళని సేవ్ చేసుకున్నట్టు, ఈ మంది ఇస్తే సేవ్ చేసుకున్నట్టు. దావీదు మస్తు స్ట్రగుల్ అయిందండి అబ్షలోం చచ్చిపోయినప్పుడు. గిల్ట్, మేబీ ఐ కుడ్ హావ్ డన్ సంథింగ్, నేను ఇంకేమైనా చేసి ఉంటే బాగుండు, ఇంకేమైనా చేసి ఉంటే వేరే రిజల్ట్ వచ్చేదేమో అని. నాలుగవది యాంగర్ ఆర్ బ్లేమింగ్ అదర్స్. కోపం వస్తుంది, ఇతరులను నిందించబుద్ధి అవుతుంది. కోపము, ఇతరులను నిందించడం, ఇది అంటే అన్యాయం జరిగిపోయింది, నాకే అన్యాయం జరిగిపోయింది, కోపం వచ్చింది. ఇక ఈ కోపంలో ఎవరినో ఒకరిని పాయింట్ చేయాలి. బై ద వే అండి, ఎవరిని పాయింట్ చేసినా మీకు పోయిన వాళ్ళు రారు, మీకు కూడా ఏం సమాధానం రాదు. కానీ ఏంటంటే వేరే టోన్ మీద పాయింట్ చేసినప్పుడు నేను బాధ్యుని కాదు అనే ఒకలాంటి రిలీఫ్ వస్తుంది. అందుకే మనం వెతుకుతా ఉంటాం ఎవరినంటే బాగుంటుంది ఇక్కడ అని. వాడిని అన్నంత మాత్రాన నీ బాధ ఎటుపోలే. కానీ వాడిని అంటే ఏమైందంటే అంటే నేనైతే పెద్ద పాత్ర కాదు, నాది పెద్ద రోల్ కాదు దీంట్లో. ఆ పలానా డాక్టర్ గారు చేయబడి చచ్చిపోయినండి, పలానా హాస్పిటల్ వాళ్ళు చేయబడి చచ్చిపోయారు. సో బేసికలీ యూ వాంట్ టు పుట్ ద బ్లేమ్ ఆన్ సంబడి సో దట్ యూ విల్ ఫీల్ బెటర్. మంచిది కాదు, కానీ అది సహజంగా వచ్చే ఫీలింగ్. యేసు ప్రభు మరియ మార్తల జీవితంలో వాళ్ళు లాజరు మంచి లేడన్నప్పుడే చెప్పి పంపించిండ్రు. యేసు ప్రభు వచ్చినాక ఇద్దరు కూడా అదే మాట అంటారు, నువ్వు గిని ఇక్కడ ఉంటే ప్రభు ఇట్లా అయ్యేది కాదు. అంటే ఇండైరెక్ట్ గా యేసు ప్రభుని చిన్నగా కొంచెం పోక్ చేస్తున్నారు, నువ్వు ఉంటే ఇట్లా అయ్యేది కాదు ప్రభు. అంటే నీ టైమింగ్ను బట్టే ఈరోజు ఇట్లా అయింది, నువ్వు కరెక్ట్ టైంకి వచ్చి ఇట్లా అయ్యేది కాదు కదా అని ఆయనంటే అప్పుడు ఏమైందంటే మనం బాధ్యులం కాదు అని కొంచెం రిలీఫ్ వస్తుంది. అది కూడా ఒక సింప్టమ్ ఆఫ్ గ్రీఫ్. ఇంకొకటి భయం, ఫియర్. జాషువా, ఫియర్ అందరికి వస్తుందండి. ఫియర్ అన్నది ఎందుకు వస్తుంది అనేది ఎవరు కూడా వివరించలేరు. బై ద వే ఫియర్, గ్రీఫ్ ఈ రెండు కూడా ఎట్లాంటి అంటే అవి లాజికల్ థింగ్స్ కాదండి. అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తే పోవాలి. ఇప్పుడు ఎవరికన్నా ఇప్పుడు బల్లి అంటే భయం ఉండేటోళ్ళు ఉంటారు, పాములు అంటే భయం ఉండేటోళ్ళు ఉంటారు, హైట్స్ అంటే భయం ఉండేటోళ్ళు ఉంటారు. మా ఆవిడకి బల్లి అంటే అస్సలు ఇష్టం. ఇట్లా బల్లి అట్లా అట్లా చూస్తేనే ఆమె మళ్ళీ వేరే వేరే పెద్ద పెద్ద జంతువులను కూడా ఆమె హ్యాండిల్ చేస్తుంది, కానీ బల్లి మాత్రం తట్టుకోలేదు. అయితే నేను ఆమెకు లాజికల్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, చూడ మనం అంత పెద్ద యానిమల్ నేను డీల్ చేసిన ఈ బల్లి ఏది తొక్కితే చచ్చిపోతుందని నేను లాజికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థం కాదు. అంటే నేను ఎందుకు ఈ విషయం చెప్తానంటే ఫియర్ కానీ గ్రీఫ్ కానీ ఇట్స్ నాట్, దాన్ని లాజిక్తో డీల్ చేసే ప్రయత్నం చేయకండి. ఇప్పుడు
కుక్క అంటే భయం అవుతుంది. కొంతమందికి కుక్కలు అంటే భయం, ఎందుకు తెలియదు నాకు కుక్క అంటే చాలా ఇష్టం అండి. మా ఇంట్లో అందరికి కూడా కుక్కలు అంటే చాలా ఇష్టం. అయితే మా రిట్రీట్ సెంటర్లో కుక్కలు ఉన్నాయి, మాకేమో కుక్కలు అంటే చాలా ఇష్టం. అవి వచ్చి మీద పడతా ఉంటే మేము చాలా మందికి కుక్కలు అంటేనే భయం, వాడు దూరంకి వెళ్ళి చూసే భయపడుతూ ఉంటారు. వాళ్ళకి నేను ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా, అరే ఇది అట్లాంటి కుక్క కాదు రా, మీరు మంచిగా పెంచిన రా, దీనికి ఇంత మటుకు దీనికి హిస్టరీలో ఎప్పుడు గర్వలేదు, ఎంత చెప్పినా లేదండి వాళ్ళకి. అంటే లాజికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఫియర్ కానీ గ్రీఫ్ కానీ పోదు. సో డోంట్ ట్రై టు గివ్ ఏ లాజికల్ ఎక్స్ప్లెనేషన్, జస్ట్ లెట్ దెమ్ ప్రాసెస్. అది మనం అర్థం చేసుకోవాలి. ఫియర్ దగ్గర యెహోషువ మోషే చచ్చిపోతే ఇక షాక్ లో ఉండిపోతారు, ఫియర్ లో ఉంటారు. అప్పుడు యెహోవా దేవుడు వచ్చాడు, భయపడకు, డూ నాట్ ఫియర్. మోషేతో నేను ఎట్లున్నానో నీతో కూడా అట్లుంటా, ముందుకు బాగుంటాడు కదా. అట్లనే మనం కూడా అర్థం చేసుకోవాలండి. సో దేవుడు ఆ భయం నుండి మనకు విడుదల ఇవ్వాల్సిందే తప్ప, నువ్వు లాజిక్ చెప్పి కాబట్టి నీకేం కాదురా అని నువ్వు 2-3 పాయింట్లు చెప్తే అదేం పోదు. తర్వాత ఫైనల్గా ఫిజికల్ పెయిన్. మీ శరీరంలో మీరు చాలా పెయిన్ అంటే స్ట్రెస్ కనబడదు, మీకు మెడ నొస్తూ ఉంటుంది, వీపు నొస్తూ ఉంటుంది, అన్నా నాకు చక్కగా కూర్చోబుద్ధి అయితే లేదు, ఆకలి అయితే లేదు, నిద్ర వస్తలేదు, బాగా డిస్టర్బ్ అయిపోతుంది. మీ ఫిజికల్గా మీ బాడీ ఈజ్ ఫేసింగ్ కాన్సిక్వెన్సెస్ ఫర్ యువర్ ఎమోషనల్ లాస్. ఇది చాలా వాస్తవం అండి. దావీదు ఏమంటాడంటే 32వ కీర్తన 3వ వచనంలో, నా ఎముకలు క్షీణించినవి అంటాడు. ఎముకలు క్షీణించినాయి, అది మనోవేదన. కానీ మనోవేదనకు బాడీకి డైరెక్ట్ కనెక్షన్ ఉండదంట. ఈవెన్ దో ఇట్స్ అన్ ఎమోషనల్ లాస్, దెర్ ఇస్ అ డైరెక్ట్ కనెక్షన్ టు ద బాడీ. అందుకే నీ వెముకలు క్షీణించినాయి. 31వ కీర్తన 9వ వచనంలో ఏమంటారంటే, విచారము వలన నా కన్ను క్షీణిస్తున్నదంట. విచారానికి కళ్ళకి ఏం కనెక్షన్ ఉంది అంట? ఫుల్ కనెక్షన్ ఉందండి. అందుకే ఆకలి కాదు మీకు, అందుకే నిద్ర పట్టట్లేదు మీకు, అందుకే అందరూ ఏంటంటారు, అమ్మ నువ్వు మంచిగా తినమ్మా, నువ్వు మంచిగా నిద్రపో. ఎందుకు పోబుద్ధి అయితే లేదు, కానీ ఎందుకు చెప్తున్నా అంటే దెర్ ఇస్ ఎ డైరెక్ట్ కనెక్షన్ నీ మనసుకు నీ శరీరానికి. క్షీణిస్తున్నది నా ప్రాణము నా దేహము క్షీణిస్తున్నాయి అని అంటాడు 31వ కీర్తన 9వ వచనం. సో గ్రీఫ్ అండ్ బాడీకి, ఫిజికల్ బాడీ కూడా డైరెక్ట్ కనెక్షన్. అందుకే యూ ఆల్సో హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ ఓన్ హెల్త్ వెన్ యు ఆర్ గ్రీవింగ్. చేయబుద్ధి కాదు, తినబుద్ధి కాదు, మందులు వేసుకోబుద్ధి కాదు, నిద్రపోబుద్ధి కాదు, బుద్ధి కాదు, కానీ అది నీకు అవసరం. ఎందుకంటే అటు ఉంటేనే నువ్వు మంచిగా గ్రీవ్ చేయగలవు, ఇంకేమైనా పని చేయగలవు. ఇంకొక విషయం ఏంటంటే లోన్లీనెస్, ఒంటరిగా ఫీల్ అవుతామండి. మనం ఎంత ఒంటరిగా ఫీల్ అవుతామంటే ఆల్మోస్ట్ దేవుడే నన్ను విడిచిపెట్టినంత ఒంటరిగా ఫీల్ అవుతాం. ఇది విశ్వాసులు కూడా ఫీల్ అవుతారు. ఇట్లాంటి ఫీలింగ్ వచ్చినప్పుడు మీరు అట్లా ఎట్లా అంటామండి, మనం బిలీవర్లం కదా అని మీరు దాన్ని కవర్ చేసే ప్రయత్నం చేయకండి. అంటే విశ్వాసులు కూడా ఒంటరిగా ఫీల్ అయ్యే అవకాశం ఉన్నది. మనం చూస్తాం కదా 22వ కీర్తన మొదటి వచనంలో, నా దేవా నా దేవా నీవు నా నేల విడిచితివి అంటాడు. దేవుడు విడవలే, కానీ విడిచినట్టు అనిపిస్తుంది. నన్ను రక్షింపగా నీ ఆత్మ అంటే ఆత్మధ్వని వినక నీ వేళ దూరం అవుతున్నావు అంటాడు. ఎట్లా దూరం అవుతున్నాడు? యాక్చువల్గా దేవుడు దూరం అవుతలేడండి, దేవుడు దూరం అవుతలేడు, కానీ ఈయనకు దూరం అయినట్టు అనిపిస్తుంది. సో వన్ ఆఫ్ ద క్వాలిటీస్ ఆఫ్ లాస్ ఈజ్ దట్ యూ విల్ ఫీల్ దట్ గాడ్ ఈజ్ డిస్టెంట్. అది వాస్తవము కాదు, యూ విల్ ఫీల్ లైక్ దట్. అయితే వాస్తవం ఏంటిది? వాస్తవం ఏంటిదంటే 34వ కీర్తనలో 18వ వచనంలో మాట్లాడుతుంది. 34వ కీర్తన 18వ వచనము, విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఎక్కడున్నాడట? ఆసన్నుడు. నలిగిన మనస్సు గల వారికి ఆయన రక్షించుడు. సో ఏమంటున్నా అంటే గాడ్ ఈజ్ వెరీ క్లోజ్, బట్ యూ విల్ ఫీల్ లైక్ హీ ఈజ్ డిస్టెంట్, యూ విల్ ఫీల్ లైక్ హీ అబాండన్డ్, బట్ ద ట్రూత్ ఈజ్ హీ ఈజ్ వెరీ క్లోజ్. ఇంకా కొన్ని విషయాలు మీ దృష్టికి తేవాలనుకుంటున్నాను. అంటే తెలిసి తెలియక మనం కొన్నిసార్లు అనే మాటలు ఇతరులను ఎట్లా గాయపరుస్తాయి అనేది కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఎఫిషియన్స్ చాప్టర్ 4 29వ వచనంలో ఒక చాలా మంచి మాట ఉంటుంది. ఏమంటుందంటే వినువారికి మేలు కలుగునట్లు అంటది. ఎఫిషియన్స్ 4:29, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి, వినండి, మేలు కలగాల, అవసరాన్ని బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి అని అంటుంది. అనుకూల వచనమే పలకండి అంట. ఎన్ని అడ్జెక్టివ్స్ ఇచ్చిండు, ఎన్ని క్రైటీరియాలు ఇచ్చిండు. ఫస్ట్ ఏమంటుండు? మేలు కలిగేటట్టు, తర్వాత అవసరాన్ని బట్టి క్షేమాభివృద్ధి కలిగేటట్టు అనుకూల వచనం మాత్రమే పలుకు అని అంటాడు. అంటే బాగా ఆలోచించు,
బాగా ఆలోచించి నిజంగా క్షేమం కలుగజేస్తుంది, అనుకూలం చేస్తుంది, ఇది ఆదరణ ఇస్తుంది, అవసరమైందంటేనే చెప్పు, లేకపోతే చెప్పకు. ఎందుకంటే అనవసరంగా అని గాయపరుస్తూ ఉంటామండి. ఇప్పుడు మనం ఇక్కడ చాలా మంది మనం క్రైస్తవులు ఎవరైనా చచ్చిపోయి లేకపోతే ఎవరింట్లో మరణమైనాక వాళ్ళు బాధపడుతుంటే పోయి ప్రైజ్ లాడండి బాగున్నారా అంటారు. అగైన్ ఇప్పుడు నేను చెప్పే మాటలు మీలో చాలా మంది వాడే మాటలే. మేము ఎవరిని డైరెక్ట్గా మిమ్మల్ని గాయపరచడం నాకేం ఆనందం లేదు, కానీ మనం చేసే పొరపాటు కాబట్టి సరిదిద్దుకుంటే చాలా సహాయకరంగా ఉంటుందని చాలా ఓపెన్ గా ఈ విషయం మీకు చెప్తున్నా. ప్రైజ్ లాడండి బాగున్నారా, చచ్చిపోయి వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు ఏడుస్తుంటే ప్రైజ్ లాడండి బాగున్నారా అంటే ఆ మాట మీరు క్యాజువల్ గా అన్నారు, మీరేమి వాళ్ళన బాగున్నారా అండి, ఆ మాట వింటే వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఏం బాగున్నారు సార్, నా భార్య చచ్చిపోయి, మా కొడుకు చచ్చిపోయి, మా అమ్మ చచ్చిపోయి, నేను వేసిన బాగున్నారా అనే క్వశ్చన్ ఏమి ఆన్సర్ ఇవ్వాలా మీకు? బాగున్నారా. ఇంకోటి ఎలా ఉన్నారండి అంటారు. ఏమని చెప్పమంటారు నన్ను ఎలా ఉన్నారని? తర్వాత బాధపడకండి అని అంటారు. పర్లేదమ్మా బాధపడకు బాధపడకు. అది నేనేమన్నా కోరుకొని బాధపడుతున్నాను అనుకుంటున్నా మీరు? అంటే నేను బై చాయిస్ నేను కోరుకొని బాధపడుతున్నాను అనుకుంటున్నా? ఇది నాకు ఆ వ్యక్తికి ఉన్న సమాధానం బట్టి కోరిక ఉన్నా లేకున్నా సహజంగా వచ్చే బాధ అండి ఇది. సో బాధపడకండి అని చెప్పడం అది చాలా అంటే అది ఇంకా బాధ కలిగజేస్తుందండి. ఐ హోప్ యూ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఏడవకండి అమ్మా, ఏడిస్తే ఏమొస్తుంది అంటారు. అయ్యో అయ్యో, ఆ సంగతి నాకు కూడా తెలుసు సార్, ఏడిస్తే ఏం వస్తలేదు, కానీ ఏదో వస్తుందని బేరమాడడానికి లాభం కావడం కోసం నేను ఏడుస్తలేదు, ఏం వస్తుందని ఏడవట్లేదు, ఆగలేక ఏడుస్తున్నా బికాస్ ఆఫ్ మై లాస్, బికాస్ ఆఫ్ మై రిలేషన్షిప్. సో ఏడవకండి, ఏడిస్తే ఏమొస్తుంది అనే మాట దయచేసి అంటే జ్ఞాపకం పెట్టుకొని అనకుండా ఉంటే చాలా మంచిదండి. ఇంకోటి ఏమంటామంటే పరలోకంలో ఉన్నారు కనుక విచారించొద్దు. మీ 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 భార్య, మీ భర్త, మీ పిల్లోడు, మీ తల్లిదండ్రులు వాళ్ళు పరలోకం వెళ్ళారు కదండి, మంచి స్థలానికి పోయినారు కదా, ఎందుకు బాధపడతారు అంటే వాళ్ళు ఎక్కడ పోయినన్నది ప్రాబ్లం కాదండి, నన్ను విడిచిపెట్టిపోయినన్నది నా బాధ. వాళ్ళు ఎక్కడ పోయినారో నాకు తెలుసు. ఇప్పుడు ఆ మాటకు వస్తే మార్తమ్మ ఏమన్నది, నాకు తెలుసు మా సహోదరుడు మళ్ళీ లేస్తాడని, కానీ అది తెలిసినంత మాత్రాన ఏడుపు రాకుండా అయితే ఆగలే కదా. ఆయన మళ్ళీ లేస్తాడు, నేను కూడా ఆయన కలుస్తాను తెలిసినా కూడా ఈవెన్ దో మనం పునరుద్ధారంలో తిరిగి కలుస్తాం అని తెలిసినంత మాత్రాన, సత్యము తెలిసినంత మాత్రాన బాధ లేకుండా పోదు. ఆ విషయం మీరు అర్థం చేసుకోండి. వాళ్ళు విశ్వాసే, అవును మా భర్త కానీ మా భార్య కానీ పిల్లోడు కానీ విశ్వాసే చనిపోయాడు, అండ్ ఐఎమ్ వెరీ ష్యూర్ హీఈస్ ఇన్ హెవెన్ అండ్ ఐఎమ్ ష్యూర్ హీఈస్ ఇన్ ఎ గుడ్ ప్లేస్, బట్ దట్ డజంట్ మేక్ మై పెయిన్ ఎనీ లెస్. పరలోకంలో ఉన్నాడు కాబట్టి బాధపడకండి, అన్ని మన మంచిగా జరుగుతాయండి అని. అగైన్ మిమ్మల్ని ఎవరిని గాయపెట్టడం కోసం నేను అంటలేను, కానీ అన్ని మన మంచి కోసం జరుగుతాయంటే మీరు నిలబడ్డ స్థలంలో నుండి మంచిగానే కనబడుతుంటాయండి. నా స్థలంలో ఉంటే మీకు అది మంచిగా జరుగుతుందని నాకు కూడా తెలుసు, కానీ ఇప్పుడు అసలు అనిపించట్లేదు. ఇంకోటి ఏమంటారంటే ఇది మరి ఎక్కడ నుండి నేర్చుకున్నాను, మంచి వాళ్ళని దేవుడు తొందరగా తీసుకుపోతాడు. యాక్చువల్గా ఇది చాలా ఐ డోంట్ నో వాట్ దే రియలీ మీన్. అంటే ఇక్కడ ఉన్నోడు ఎప్పుడు మంచోళ్ళు లేడా, పోయిన వాళ్ళందరూ మంచోళ్ళేనా? మంచోళ్ళందరినీ దేవుడు తొందరగా తీసుకుపోతాడు. చాలా అసలు వాస్తవం కాదు, బైబిల్లో కూడా లేదు. ఎవడు అనుకుంటో ఆ థియరీ, కానీ అది అన్నందుకు ఎవ్వడు కూడా అబ్బా అట్లా అన్నందుకు నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎవ్వడు అనలే. ఇట్ డజంట్ హెల్ప్. సమయం అన్ని గాయాలను మాన్పించేస్తుందిలే, కొంతకాలం ఉంటే అన్ని మర్చిపోతారులే. సమయం అన్ని గాయాలు మాన్పుతుంది కాబట్టి కొంతకాలం ఇట్లా ఉండదు అనే మాట యాక్చువల్గా అది సత్యం కాదండి. దీని తర్వాత ఇంకో వచనం చూపిస్తా. ఇంకోటి అయ్యేదేదో అయిపోయింది, ఇక మర్చిపోయి ముందుకు వెళ్ళిపోదాం అంటే ఇంకెక్కువ కాలం నువ్వు ఏడ్చుకుంటుంటే ఎట్లా? ఇంకా నీకు 2-3 పిల్లలు ఉన్నారు, పిల్లల్ని చూసుకోవాలా, భర్త ఉన్నాడు, నీకు పనులు ఉన్నాయి, ఉద్యోగం ఉన్నది, తల్లిదండ్రులు ఉన్నారు, ఏడ్చిన కానీ జాలే అమ్మా ఇక ముందుకు పోదామంటారు. ఎంత ఎంత ఇన్సెన్సిటివ్గా ఉంటుంది. అయ్యేదేదో అయిపోయింది ఇక ముందుకు పోవాలి. అఫ్కోర్స్ ముందుకు పోవాలని నాకు కూడా ఉన్నది, కానీ పోలేకపోతున్నందుకే కదా ఈ వేదన. ఇంకోటి ఏడవకమ్మా, ఇది ఇంకా చాలా ఎస్పెషల్లీ అండి. కొంతమంది తల్లిదండ్రులు చిన్నపిల్లలను కోల్పోయినప్పుడు కొంతమంది చాలా అంటే అనుకోకుండానే తెలియకుండానే ఈ మాట అంటారు, ఏడవకమ్మా నీకు ఇంకా వేరే పిల్లలు ఉన్నారు కదా. ఒక 3 పిల్లలు ఉంటే ఒక బాబు చచ్చిపోయింది అనుకోండి, ఆమె ఏడుస్తూ ఉంటే ఏడవకమ్మా ఏడవక నీకు ఇంకా 2 పిల్లలు ఉన్నారు కదా. ఎంతో మందికి అసలు పిల్లలు లేని వాళ్ళు ఉన్నారు, నీకు ఇంక 2 పిల్లలు ఉన్నారు అంటే ఈ మాట అంటే వాళ్ళకి దేవుడు పెద్ద కంఫర్ట్ అవుతుందని మీరు అనుకుంటారు. 2 పిల్లలు ఉన్నందుకు మూడో చచ్చిపోయిన బాబు పెయిన్ ఏం తగ్గదండి.
ఇంకా కొంతమంది వాళ్ళ పిల్లలు లేకపోతే వాళ్ళు ఏమంటారంటే ఒకడే బాబు పుట్టి అంటే కొంచెం ప్రీమెచ్యూర్గా చచ్చిపోవడం అట్లా ఏమైనా అయితే ఆ తల్లితో ఏమంటారంటే ఏడవకలేమా, నీకు ఇంకా వయసు ఉన్నది కదా, దేవుడు మళ్ళీ పిల్లల్ని ఇస్తాడులే అంట. మళ్ళీ పిల్లల్ని ఇస్తాడో ఇయ్యడో నాకు తెలియదండి. ఇచ్చిన పిల్లోని తీసుకుపోయిండు అనేదే నాకు బాధ. ఇప్పుడు ఆ వేదనలో ఉన్నప్పుడు మళ్ళీ ఫ్యూచర్లో పిల్లల్ని ఇస్తాడు, నీకు ఇంక ఇద్దరు పిల్లలు, నీకు ఇంకా ఉద్యోగం ఉన్నది, నువ్వు చేసే పనులు చాలా ఉన్నాయని ఇవన్నీ ఆ టైంలో చెప్పడం అస్సలు అంటే సహాయం చేయదండి. ఏదో ఒక దినం అందరం పోయేటోళ్ళే కదా, ఎందుకు బాధపడతారు అంట. ఏదో ఒక దినం అందరం పోతామంటే ఎవరికి తెలియదండి ఆ సంగతి. ఏదో ఒక దినం అందరం పోతారు, బట్ దట్ డజంట్ హెల్ప్. అయితే బాధపడకమా, మనందరం పరలోకంలో కలుసుకుంటాం కదా, కలిసి ఉంటాం కదా, ఇవన్నీ మాటలు మనం అగైన్ కొన్నిసార్లు అట్లా అనేస్తాము, కానీ అది పెద్ద సహాయకరంగా ఉండదండి. అయితే ఇంకో 2 విషయాలు చెప్పి నేను ముగిస్తానండి. టైం డస్ నాట్ హీల్, గాడ్ హీల్స్. సమయము బాధను తీసివేయదు, మాంచివేయదు. దేవుడు మాత్రమే బాధను మాంచివేస్తాడు. సమయం ఏం చేస్తుందంటే ఆ వాస్తవం నుండి మనం కొంచెం దూరం తీసుకపోతుంది. ఈరోజు నా ఫేవరెట్ అంటే నా ఫ్రెండ్ చనిపోయింది అనుకోండి, లేకపోతే నా ఫ్యామిలీ మెంబర్స్ చనిపోయింది. సమయం ఏం చేస్తుందంటే ఆ వాస్తవం నుండి నన్ను దూరం తీసుకుపోతుందే తప్ప నొప్పిని తీసివేయదు. నొప్పిని మాన్చగలిగిన వాడు, తీసివేయగలిగిన వాడు దేవుడు ఒక్కడే. 147వ కీర్తన 3వ వచనంలో బ్యూటిఫుల్ మాట ఉంటుంది. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు. బాగు చేసేవాడు ఆయన ఒక్కడే. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు ఆయన. వారి గాయములను కట్టువాడు ఆయన. గాడ్ హీల్స్ ద బ్రోకెన్ హార్టెడ్ అని ఉంటుంది. గాడ్ హీల్స్. టైం డజంట్ హీల్, గాడ్ హీల్స్ ద బ్రోకెన్ హార్టెడ్. తర్వాత ఇంకోటి, దేవుడు ఎందుకు ఇది అనుమతించిండు అనే విషయం వీలైనంత మటుకు దయచేసి మీరు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేయకండి. చాలా ఇది విశ్వాసులకు, పాస్టర్లకు, బైబిల్ బాగా తెలిసిన వాళ్ళకు ఉండే ఒక పెద్ద శోధన. వచ్చి అక్కడ ఏదో ఒక మంచి స్పిరిచువల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. దేవుడు ఎందుకంటే అనుమతించిందంటే, అమ్మా చూడండి, మీరు దేవుడు కాదు. దేవుని పాత్ర మీరు తీసుకునే ప్రయత్నం చేయకండి. దేవుడు ఎందుకు అనుమతించిండో మీకు తెలియదు. తెలియనప్పుడు దేవుని పొజిషన్ మీరు తీసుకోకండి. దేవుడు ఎందుకే అనుమతించాడు అనే మాట దయచేసి మీరు అనకండి. ఎందుకంటే మీరు దేవుడు కాదు, ఎందుకు అనుమతించాడో మీకు తెలియదు. కాబట్టి అంటే ఎస్పెషల్లీ పాస్టర్స్కి, లీడర్స్కి నేను ఈ విషయం చాలా ఎక్కువ జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. అంటే మనం ఏమనుకుంటామంటే దేవుడు ఎందుకు చేశాడు అని చెప్తే వాళ్ళకి కొంచెం అట్లా నాకు తెలియని కొత్త సంగతి చెప్పిన వానికి వాళ్ళకి కొంచెం నిరీక్షణ వస్తుందని అనుకుంటున్నావు. కానీ ఆ మాట అన్నప్పుడు చాలాసార్లు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు దేవుని కాదు, అండ్ నువ్వు చెప్పేది దేవుడి నుండి అంటే నువ్వు చెప్పేది నిజంగా అది దేవుని ఉద్దేశం కాకపోవచ్చు. సమ్ టైమ్స్ నువ్వు చెప్పింది ఇంకా హర్ట్ చేయడమే కాకుండా వాళ్ళని మిస్గైడ్ చేసే అవకాశం కూడా ఉన్నది. ఇంకోటి, బైబిల్ ఉత్తగానే కోట్ చేయకండి. ఉత్తగానే బైబిల్ వచనాలు కోట్ చేయకండి. బైబిల్ ఇట్లుంది కదమ్మా, గాఢాంధకార లోయల్లో నేను వెళ్ళినప్పుడు ఆయన ఉంటాడు, ఆయన మంచి కాపరి, ఇట్లాంటి వచనాలు కోట్ చేయకండి. కోట్ చేసే సమయం ఒకటి వస్తుందండి, సమయంలో కోట్ చేయాలి. కానీ ఈ వీలైనంత మటుకు వాళ్ళ వేదనలో మనము వాళ్ళతో పాటు ప్రవేశించాలి. ఎంటర్ ఇంటూ దేర్ జర్నీ ఆఫ్ పెయిన్. అది మనం చేయాల్సిన ప్రాముఖ్యం. ప్రాబ్లం ఫిక్స్ చేయమని దేవుడు ఎవరిని అడుగుతలేడు. దేవుడు మిమ్మల్ని ఫిక్స్ చేయమని అంటలేడు. ఏమంటున్నట్టే వాళ్ళతో నువ్వు ఉండయ్యా, వాళ్ళతో నుండి ఏడు. వీలైనంత మటుకు నోరు మూసుకొని ఏడిస్తే ఇంకా మంచిదండి. అగైన్ నేను బాగా తెలిసిన వాళ్ళు ఈ గ్రూప్లో కొంతమంది ఉన్నారు, నన్ను చాలా ఏళ్ళ నుండి చూసిన వాళ్ళు. బాగా మాట్లాడతాండి. నేను అసలు మాటలు, నేను నోరు మూయడం అన్నది చాలా రేర్. మా ఆవిడ కూడా అంటే నిద్రపోయేటప్పుడు తప్ప ఇంకెప్పుడు నోరు మూయడానికి. అప్పుడప్పుడు నిద్రలో కూడా మాట్లాడుతూ ఉంటాను. నేను బాగా మాట్లాడుతున్నాను. ఒకప్పుడు ఇంక మస్తు మాట్లాడతాను. సమ్హౌ ఫర్ మీ ఇట్ వాజ్ జస్ట్ హౌ ఐ లివ్డ్. తర్వాత బాగా అర్థమైంది, మాటలు చాలా సహాయకరంగా ఉంటాయండి. అవి దేవుడు వాడుకుంటాడు, వాటికి ఒక స్థలం ఉంది పరిచర్యలో. కానీ సైలెన్స్ ఈజ్ ఈవెన్ మోర్ పవర్ఫుల్. సైలెన్స్ ఈజ్ ఎ గ్రేటర్ మినిస్ట్రీ. సైలెంట్గా పక్కన ఉండి సహవాసం చేయడం అండి. దాన్ని ఏమంటారంటే మినిస్ట్రీ ఆఫ్ ప్రజెన్స్ అని అంటారు. మినిస్ట్రీ ఆఫ్ ప్రజెన్స్ అంటే వాళ్ళతో ఉండడమే నీ పరిచర్య, వాళ్ళతో ఏడవడమే నీ పరిచర్య. నువ్వేం మాటలు చెప్పలే, ఏం అడ్వైజ్ చేయలే, వాక్యం చెప్పలే, ఏం చెప్పలే. పోయినావు, కూర్చున్నావు, వాళ్ళు ఏడుతుంటే నువ్వు కూడా ఏడుతున్నావు, నీ భుజాన్ని ఇచ్చినావు, వాళ్ళు నీ మీద పడేయడం ఇచ్చినావు. వండర్ఫుల్ మినిస్ట్రీ అండి.
ఇప్పుడు చాలా మంది రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం మనందరికీ తెలిసిన వచనమే, అండ్ చాలా మంచి వచనం అండి. నేను చెప్పొద్దని టీచ్ చేయాలా, టీచ్ చేసే టైంలో టీచ్ చేయాలా, చెప్పాల్సిన చెప్పాలి. కానీ ఒకళ్ళు బాధలో పోయి ఇప్పుడే ఆయన భర్త చనిపోయో, భార్య చనిపోయో, బాబు చనిపోయో, మమ్మీ చనిపోయో, వాళ్ళు వేదనలో ఏడుస్తుంటే ఇప్పుడు దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగును అని మనం ఎరుగుదాం కదా అని అంటే ఆల్రెడీ వాళ్ళకి తెలుసండి. ఇప్పుడు వాళ్ళకి తెలియని డాక్టరీన్ కాదు అది, కానీ దట్ ఈస్ నాట్ ద టైమ్ యూ నీడ్ టు పాయింట్ దట్ వర్డ్స్. మన మేలు కోసమే కదండి సమస్తము సమకూడి జరుగుతుంది, దేవుడు అక్కడ చెప్తున్నాడు కదా. అయితే అక్కడ దేవుడు రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఎందుకు రాసిందో తెలుసా అండి? నీవు కష్టాల నుండి పోతున్నప్పుడు నువ్వు షాక్ తినకుండా, బాధపడకుండా, ఎందుకైంది అని విచారించకుండా నీకు ఆదరణ ఇవ్వడం కోసం ఆ వాగ్దానం ఇచ్చిండండి. నువ్వు నా బిడ్డవు కదా, బేఫికరుకుండు బాబు అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడ్డ వారికి మేలు కలిగేటికే తప్ప. అంటే ఇప్పుడు నాకేదైనా నష్టమైంది అనుకోండి, నా ఉద్యోగం అయింది, నా కార్ యాక్సిడెంట్ అయింది, నా కాలు ఇరిగితే అప్పుడు నేను ఈ వచనాన్ని అప్లై చేసుకోవడం కోసం ఈ వచనం ఇచ్చిండండి. రోమన్స్ చాప్టర్ 8 అంతా కూడా మనకు శాంక్టిఫికేషన్ లో ఆయన మన జీవితంలో ఎట్లాంటి రోల్ ప్లే చేస్తారని చెప్తూ, నీవు కష్టాల్లో ఉంటే నేనేం చేస్తానని నాకు ఇచ్చిన వాగ్దానం అది. వేరేటోడు కష్టాలు ఉంటే వానికి ఉత్తర చెప్పడం కోసం, ఉత్తర వాక్యం పడేయడం కోసం ఇవ్వలే. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు ఇది అప్లై చేసుకో. ఇది మనం అప్లై చేసుకోవడానికి. వేరేటోళ్ళకు కూడా చెప్పే టైం ఉంటుంది, కానీ బాధలో ఉన్నప్పుడు తీసుకుపోయి సమస్తమును మన మేలు కోసమే జరుగుతుంది కదా, మన మేలు కోసమే దేవుడు అనుమతిస్తున్నాడు అని చెప్తే అది బాధ ఎక్కువ గల్ల చేస్తుంది కానీ సహాయం చేయదండి. ఆఖరిగా సో ఏం చేయాలన్నా మరి, నేను మొన్న ఈ గ్రీఫ్ గురించి ఒక సెమినార్ చేసినండి చాలా మంది పాస్టర్స్ కి చేస్తే, ఆ సెమినార్ అంతా అయిపోయినాక ఒక పాస్టర్ గారు అడుగుతున్నాడు, అన్న ఈ సెషన్ అంతా విన్నాక నాకు అర్థమైందంటే ఏమి కూడా నేను అనే అన్ని కూడా నువ్వు చెప్పేసినావు, ఈ చొప్పున నేను ఏమి కూడా అనడానికి ఎలిజిబుల్ లేనన్నా, ఇక నేను ఏమి కూడా అనలేకపోతున్నా, నన్ను ఏం చేయమంటావు అంటే, ఎగ్జాక్ట్లీ తమ్ముడు, దట్ ఈస్ వాట్ ఐ వాంట్. నిన్నేమి అనమని అంటలేను, ఏమీ అనకుండా ఆ బాధలో పంచుకోవడం నేర్చుకో. అనే టైంలో దేవుడు నీకు వివేచన ఇస్తాడు, అనే టైంలో అనే మాటలు అనొద్దని అంటలేదు. అనడం ప్రాముఖ్యం కాదండి, పంచుకోవడం చాలా ప్రాముఖ్యం. సైలెన్స్ ఇస్ ఎ వెరీ పవర్ఫుల్ థింగ్ అండి. మీరు పక్క నుండి ఏడిస్తే సూపర్ పరిచర్య చేయగలరు. జస్ట్ పక్క నుండి ప్రార్థన చేయండి, పక్క నుండి మీరు ఇన్ యువర్ హార్ట్ బీ ప్రేయింగ్, బట్ జస్ట్ బీ ప్రజెంట్. ఆ పెయిన్ లో బీ ప్రజెంట్. ఇట్ ఈస్ ద బెస్ట్ వే యూ కెన్ హెల్ప్ అండ్ కంఫర్ట్ అదర్స్. యోబు గ్రంథంలో ఒక వాక్యం చదివి ముగిద్దామండి. యోబు గ్రంథం 31వ అధ్యాయంలో యోబు, మీకు తెలుసు కదండి యోబు లైఫ్. ఆయనకు ఒక 3 దోస్తులు వచ్చిండ్రు, వాళ్ళు కూడా పెద్ద థియాలజియన్స్, వాళ్ళకి బైబిల్ బాగా తెలుసు, వచనాలు బాగా తెలుసు. వాళ్ళు సహాయం చేద్దామనే వచ్చిండ్రు. పాప వాళ్ళు కూడా మంచోళ్ళే అండి, బిలీవర్లే. వాళ్ళనేం మీరు దూషించకండి, జడ్జి చేయకండి. కానీ అగైన్ వాళ్ళు వారం రోజులు నోరు మూసుకొని ఉన్నారు, మంచిగా ఆగలేని టైం వచ్చినప్పుడు ఇక నోరు తెరిచిండ్రు, డిస్కషన్ పెట్టిండ్రు, ఆర్గ్యుమెంట్లు పెట్టిండ్రు, దేవుడు ఎందుకు ఇది అలౌ చేసినని. ఇప్పుడు నేనేమేం చెప్పినా అవన్నీ మొత్తానికి చేయాలని ప్రయత్నం చేసిండ్రు. 31వ అధ్యాయం వచ్చినప్పుడు యోబు ఈ మాట అంటాడండి. 31వ అధ్యాయం యోబు 31-35 వచనంలో, నా మనవి వినుటకై నాకొకడు ఉండవలనని నేనెంతో కోరుకొంచున్నాను అంటాడండి. 30 అధ్యాయాల తర్వాత, 30 చాప్టర్స్ తర్వాత యోబు ఏమంటుండో తెలుసా? నా మనసర్థం చేసుకునేటోడు ఒక్కడు ఉంటే బాగుండే. దేవుడు ఎందుకు చేసినాడు నాకు అర్థమైతలేదు. ఇక్కడ పక్కన కూర్చున్నారు ఒక 3. వీళ్ళని ఏమైనా చెప్తారంటే వీళ్ళంతా పొడిచి నేనేదో చేసినట్టు బాధ పెడుతుంటే తప్ప ఏం చేస్తలేరు. నా భార్య ఉన్నది, ఆమె కూడా నన్ను దూషిస్తుంది, ఎవ్వరు సహాయం చేస్తలేడు. ఆయన ఏమంటారు తెలుసా అండి, ఇంగ్లీష్లో ఏమన్నంటే, ఓ దట్ ఐ హ్యాడ్ సమ్ వన్ టు హియర్ మీ అని ఉంటుందండి. ఐ విష్ ఐ హ్యాడ్ సమ్ వన్ టు హియర్ మీ. ఏం మాట! వేదనలో పోతున్నప్పుడు అండి మనకేం కావాలంటే, ప్రాబ్లం ఫిక్స్ చేసేటోళ్ళు ఎవరు అవసరం లేదండి, థియాలజీ చెప్పేటోడు అసలే అవసరం లేదు. కానీ దేవుడి సన్నిధి ఎట్లాగైతే మన జీవితంలో ఉందో, దేవుని బిడ్డల సన్నిధి, జస్ట్ ద ప్రెసెన్స్ ఆఫ్ పీపుల్ హూ కెన్ అండర్స్టాండ్ యూ, హూ కెన్ షేర్ యువర్ పెయిన్ అండ్ హూ కెన్ క్రై విత్ యూ అండ్ హూ కెన్ జర్నీ విత్ యూ. అది చాలా అవసరం అండి. సమ్ వన్ హూ కెన్ అండర్స్టాండ్,
సమ్వన్ హూ కెన్ విట్నెస్ టు యువర్ పెయిన్, నీ బాధ, నీ కన్నీళ్ళు, నీ సంతోషం, దాన్ని చూడగలిగిన వాళ్ళు, దాన్ని పంచుకోగలిగిన వాళ్ళు మనకు చాలా అవసరం. నా ఆశ, నా ప్రార్థన ఇక్కడున్న మనందరం కూడా అండి, వేరే వాళ్ళకు మీరు ఆ వ్యక్తిగా ఉండాలన్నది నా కోరిక. ప్రజెన్స్, మీ మినిస్ట్రీ ఆఫ్ ప్రజెన్స్. వాళ్ళు ఏడుస్తుంటే పోయి మీరు పక్కన కూర్చొని సైలెంట్గా ఏడవండి, కూర్చోండి. గాడ్ విల్ యూజ్ యువర్ ప్రజెన్స్ ఇన్ ఎ మైటీ వే. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఈరోజు మనోవేదన గురించి, గ్రీఫ్ గురించి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. చాలాసార్లు ఈ అంశం గురించి మాకు ఏమీ తెలియకపోయినా కూడా తెలిసినట్టు మేము చాలా మందికి సహాయం చేస్తున్నాం అనుకొని మమ్మల్ని మేము మభ్యపెట్టుకొని ఎన్నో పనులు చేశాం ప్రభా. మమ్మల్ని క్షమించండి అయినా. మరి వేదనలో ఉన్న వాళ్ళని ఇంకా మేము బాధ పెట్టుంటాం, మమ్మల్ని క్షమించండి. మాకున్న వేదనను కూడా ఎట్లా హ్యాండిల్ చేయాలో మేము నేర్చుకోలేదు, తెలుసుకోలేదు. మరి ఈరోజు మాకు నేర్పించిన దాని ద్వారా మేము మా బాధను కూడా మేము అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. వేరే వాళ్ళ బాధను కూడా అర్థం చేసుకోవడానికి సహాయం చేసి, ఆత్మదేవ నీవు ఎలాగైతే ఇతరుల హృదయంలో ఉన్న వేదనను అర్థం చేసుకొని వాళ్ళని ఆదరిస్తున్నావో, ఆ ఆదరించే ప్రాసెస్లో నీ పిల్లలుగా, నీ సాధనాలుగా మేము వాడబడడానికి సహాయం చేయమని, మరి జాయన్ చర్చెస్లో ఉన్న మా సహోదరులందరినీ కూడా, ఈ కాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా మీరు సంధించండి, బలపరచండి, సరిదిద్దండి. ఇతరుల వేదనలో మేము కొంచెం పంచుకొని వాళ్ళ బాధను కొంచెం తీసివేసి, కొంచెం ఇంకా నీకు దగ్గరగా నిరీక్షణ ఇచ్చేవారిగా వాళ్ళని నడిపించడానికి సహాయం చేయమని, మమ్మల్ని నీ సాధనాలుగా వాడుకొనమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.